నమస్తే కిరోస్. వెల్కమ్ టు వన్ పీస్ జస్టోజ్ ఆర్క్ ఫైనల్ పార్ట్. అవును, మీరు నిజమే, ఫైనల్ పార్ట్కి వచ్చేసాం ఫైనల్లీ. ఈ 9 పార్ట్స్, ఇది 9th పార్ట్ అనుకుంటా. ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఈ వీడియోలో కొద్దిగా నేను ఫాస్ట్గా చెప్పచ్చు. ప్లస్ ఎందుకంటే నేను తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఒక తొందరలో ఉన్నా. దానికోసం మీరు కాస్త స్పీడ్ తగ్గించుకొని చూడండి. ఏమనుకోబాకండి, కాస్త స్పీడ్ తగ్గించుకొని చూడండి. మీకు కాస్త క్లారిటీగా అర్థమయ్యేదానికి. మళ్ళీ 2x స్పీడ్లో పెడితే మాత్రం మీకు బొంగు కూడా అర్థం కాదు. ఏమనుకోబాకండి, ఓకేనా? కాస్త స్పీడ్ తగ్గించుకొని చూడండి. ఇది 1 hour లెంత్ వీడియో ఉంటుంది ఈజీగా. కాబట్టి కాస్త స్పీడ్ తగ్గించుకొని చూడండి. మీకు నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెటువంటి ఆలస్యం లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. మనలో ఏంటంటే స్టార్స్ అందరూ ఒకచోటే ఉంటారు. ప్లస్ కూడా మన క్రేటోస్లో ఇంటి దగ్గర నువ్వు ఇక్కడ ఉంటావా, నేను ఎక్కడ నువ్వు స్క్రేటర్ పాటు ప్యాలెస్లో ఉంటాను అనుకుంటే లేదు లేదు, ప్యాలెస్లో ఏమనట్లేదు, కానీ మీకు ఏం కానీ నీకు హెల్ప్ చేస్తాను ఇక్కడ అనేది. నేను పెద్ద ప్లాస్ కాదు, ఇతను ఎవరు అని చెప్పి మనకి ఎక్కువ అడుగుతూ ఉంటాడు. అది ఎవరో నాకు తెలియదు, కానీ అదైతే నాకు ఖచ్చితంగా లూఫీ వాళ్ళు అంటే నేను తొందరగా పనుకుంటాను చెప్పి పనుకుంటాడు. ఏమైనా ఆకలేసి మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి అంటే మన జోడ గడిపే మీట్ ఉంది, మీట్ తీసుకొచ్చి డ్రై మీట్ అంటే మీట్ మొత్తం తినే బాగా లూఫీ లేసి సాగుకొట్టేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. నేను అప్పుడు పనుకున్నారా అని చెప్పి అనుకుంటే నువ్వు కూడా పనుకున్నావు ఎదురా అనుకుంటే అప్పుడు మన ఊసప్ కూడా పడిపోయి ఉంటాడు. ఎందుకు అప్పుడు మనకు నీళ్ళు కూడా వలిసిపోయినట్టున్నారు అని చెప్పేసి మన ఊసప్ కూడా పనుకునేసి ఉంటాడు. వాళ్ళు చాలా కష్టపడ్డారు కదా. అప్పుడు ఇంట్లో ఎవరో వచ్చినట్టు ఉంటాడు. దాని చూసి ఇంకందరూ అలర్ట్ అయిపోయి ఉంటాడు. ఎవరు రాదా అని చూస్తుంటే అది ఎవరో కాదు, మన సాబు వచ్చి అంటే మనకి ఒక మరుబాటిల్ ఇచ్చి ఉంటాడు. జోరాకి ఇచ్చేసి ఉంటాడు. ఏ నీకు రాబిన్ బాగుందని చెప్తే నువ్వు తెలుసు తను అని చెప్తే తను లూఫీ వాళ్ళ అన్న అని చెప్పేసి అక్కడ మన జోరాకి ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా తనతో అయితే మనల్ని పనుకుంటాడు. తను రెవల్యూషన్ ఆర్మీలో నీకు తెలుసు అని చెప్తే నేను 2 years ago అక్కడికి వెళ్ళాను కదా, అప్పుడు తెలుసు లూఫీ తను ల్యాబ్ పక్కన నేను తను లూఫీ పనుకుంటే చాలు, నేను తను చూసేదానికి వచ్చాను అండ్ నేను కంట్రోల్ చేస్తాను తొందరగా అవును మేము వదిలేస్తాం అని చెప్పేసి చెప్తుంటాడు. మా కోసం ఎవరో అయితే వెనక పడుతున్నారు CP0 అని చెప్తుంటే అది డొంకీ ఫీల్ ఇంకో పడిపోయిన తర్వాత CP0 మొత్తం ఈ ప్రదేశం మొత్తం తిరుగుతూ ఉన్నాడు. అదే నేను నోటీస్ చేశాను చెప్పి మన శోభ గురించి చెప్తూ ఉంటాడు. అదే శోభ దాన్ని నోటీస్ చేశాను చెప్తుంటాడు. కాబట్టి వాళ్ళందరూ మనం టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి దాని నుంచి తొందర తప్పించుకొని 1-2 రోజులు మీరు లీవ్ అయిపోండి, లేకపోతే ఏమైనా అవచ్చు. నాకు చెప్పిన చాలా థ్యాంక్స్ అంటుంటాడు. సర్లే అయితే ఆయన వేసి ఒకరే ఉంటాను అన్నకి, నువ్వు కూడా నాకు చెప్పి నాకు తెలియదు ఆ విషయం చెప్తుంటే అవును నేను కూడా నన్ను చనిపోయాను చెప్పి, కానీ పడుకున్నాను నేను చాలా సర్ప్రైజ్ అవుతున్నాను. లూఫీ కూడా సర్ప్రైజ్ అయ్యాడు నేను వెంటనే. దాని మీనింగ్ నాకు అర్థం కావట్లేదు అంతే. నువ్వు చనిపోయాని చెప్పాడు. అవును లూఫీ ఇంకా ఇంకా నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్స్లా ఉన్నాను. అలాగే మేము తిరుగుతుండే మాకు ఓల్డ్ మ్యాన్ గ్రాప్ కూడా మమ్మల్ని కొడుతున్నాడు. అతని తప్పించుకుంటూ మేము బయటగా మా డ్రీమ్స్ చూసుకుంటూ ఉంటాం. లూఫీ ఎప్పుడు ఆకతాయి పనులు చేస్తూ ఉంటారు, మమ్మల్ని ఇరికిస్తున్నాడు. కానీ మేము అల్లరా కష్టపడి మా లూఫీ ఎప్పుడు మాకు మంచి బ్రదర్ లాగా అన్నాడు. అలాగే మేము ఇలా ఆశగా ఉన్నాం, అలాగే మేము బ్రదర్స్గా మారామని చెప్పి తను చెప్తుంటాడు. ఈ ఇన్సిడెంట్లో మేము ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లేదు. అసలు ఇన్సిడెంట్ అని చెప్పేసి 12 years ago తను 10 years ago ఉన్నప్పుడు మనోడు ఏంటంటే తను ఇక్కడ నుంచి పారిపోయి చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. అలాగే తను లూఫీ ఇంకా వేసుకున్న చోట మనం పేల్ చేస్తుంటే ఎందుకని చెప్పేసి ఇంక లూఫీ ఇంకా వేసి కాపాడడానికి వెళ్తూ ఉంటాడు. ఆ ప్రదేశానికి ఎంతవరకు తనకి వెళ్ళిపోయి వాళ్ళందరూ కాపాలని చెప్పి చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడికి వెళ్ళేసి అక్కడ లూఫీ వేసి పరిగెట్టని చెప్పి అరుస్తున్నా కానీ గార్డియన్స్ అని పట్టేసుకుంటాడు. అప్పుడే వాడు వెళ్ళినా కానీ అప్పుడు మనకి లూఫీ వాళ్ళ నాన్న వచ్చింటాడు. అదే డ్రాగన్ సింపుల్ వాడు ఏమైనా చెప్తుంటే వాళ్ళకి చనిపోతున్నాను ఈ ప్లేస్ నుంచి నేను వెళ్ళిపోవాలనుకుని అప్పుడు మనకి సాబు వాళ్ళ బ్యాక్ స్టోరీ చూపిస్తుంటే నేను ఫ్రీడమ్ అంటే ఏంది, నేను దాన్ని కనిపెట్టాలనుకుంటున్నాను, అలాగే మంచి రోజు అన్ని సేల్ చేసేదాన్ని చెప్పేసి తను అలాగా అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇది చాలా పెద్ద షిప్ లాగా ఉందని చెప్తుంటే అదేదో కలిసి రిజిస్టర్ డ్రాగన్ షిప్ దగ్గరికి వాళ్ళు వచ్చి చిన్న షిప్ నా దగ్గరికి ఇంటికి వచ్చింది, అది మనం బ్యాక్ స్టోరీ చూసాం కదా, అది దేని ఇది మంట అని చెప్పేసి ఒక ఇతను పైలట్ లాగా ఉన్నాడు. చిన్న పైలట్ అయినా కానీ చాలా పెద్దోడు లాగా ఉన్నాడు. ఫస్ట్ నేను పేల్చేద్దాం ఇంపార్టెంట్లీ తను నా పక్కకు వచ్చాడు, నా షిప్ని క్రాస్ చేసాను ట్రై చేసాను చెప్పేసి పేల్చేసి ఉంటాడు. అలా మన సాబు మునిగిపోతూ ఉన్నప్పుడు మన డ్రాగన్ నుంచి కాపాడేసి ఉంటాడు. మన డ్రాగన్ సాబాన్ని కాపాడేసి తీసుకెళ్ళిపోతుంటాడు. మనం మాకైతే చాలా లేపిండి వాడు ఇంకా రాలేదు ఏందిరా అని చెప్పి అడుస్తుంటే నేను చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది, నా బుర్ర పేలిపోలా ఉంది ఏందిరా నాకైనా అని చెప్పి ఏం మాట్లాడతాను అంటే జస్ట్ జోకే అని చెప్పి అని చెప్తుంటాడు. ఇంకొచ్చేసి డ్రాగన్ చాలా లేట్గా ఉన్నా అని చెప్పి చెప్తుంటే ఆయన నువ్వు ఏంటి చేస్తుంటే నీ చేతిలో ఎవరు ఉన్నాడు, ఇది ఫస్ట్ డాక్టర్స్ దీన్ని చూసుకొని తను చాలా అర్జెంట్లో ఉన్నాడు, తను పెయిన్ కొంటే అప్పుడు మన సాబులు వేసి ఉంటాడు. సాబులు వేసుకొని నేను చాలా సర్ప్రైజ్గా ఉన్నాను, నాకేం అర్థం కావట్లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పిల్లడు అని చెప్పి అనుకుంటుంటే అసలు నేను ఎక్కడి నుంచి వచ్చానని చెప్పి మనోడు అడుగుతుంటాడు. మనోడైతే నీ పేరు సాబో, ఇది షీటెట్ మీద ఉన్నా అని చెప్పి చెప్తుంటే నీ పేరు సాబో అని చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు ఈ పిల్లోడు ఎవరు అని మాట్లాడుతుంటాడు. నీ గురించి నువ్వు నమ్మట్లేదా, నువ్వు గోవా ఐలాండ్ నుంచి వచ్చావు అని చెప్తుంటే నువ్వు ఒక నోబుల్ అని చెప్తే ఏమో తెలియదు కానీ నా పేరెంట్స్ని తప్పించుకోవాలని విషయం మాట నాకు గుర్తుంది, కాబట్టి అక్కడి నుంచి వచ్చాను ఇంటికి అని చెప్తే ఆ ప్రదేశం మొత్తం చాలా విచిత్రంగా ఉంది, దానికోసం నేను వచ్చేసాను, ఎంతవరకు నేను వచ్చేసాను, నాకు ఆ షిప్ మట్టుగా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఒక చిన్న పిల్లోడు అని చెప్తే నేను ఎక్కడికైనా తీసుకుని ఎక్కడైనా పడి అని చెప్తే ఒక పిల్లోడు రాండి ఎక్కువ మాట్లాడపాక అని చెప్తే ప్లీజ్ నన్ను కాపాడని చెప్తుంటే డ్రాగన్ ఏం చేస్తాను అని చెప్తుంటే ఇక్కడ చూసే కదా మనకి ప్రజెంట్ స్టడీలో మన అంటే పనుగా ట్రై చేస్తున్నాడు. ఇంకా నేవి మొత్తం
దూరం చేశారు కదా, ఇంక వీళ్ళందరూ మన బేబీని ఒకే దగ్గర పెట్టుకుని ఇంక మేము డేట్ చేస్తామని చెప్పేసి అలా చేసుకుంటాం నీకు ఇంటికి అని చెప్తుంటే ఇంకా వెయిట్ చేయకుండా ఇంకోళ్ళు పనుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుంటాడు. ఇంక మన క్యాబిన్ తీసి పనుకోవాలని చెప్పి ట్రై చేస్తుంటే మన బేబీ రేపు పడుకోబాకు ఏదో అని చెప్తే పడుకుంటారు ఏమవుతారా అని చెప్తే ఈ పడుకుంటున్నారా చేయలేదు తీసుకున్నారా అని చెప్పేసి దాన్ని కడిపెట్టేసాను అంటాడు. నువ్వు ఒక మాస్టర్ నువ్వు పడుకుంటే మాస్టర్ వేస్తారని చెప్తే చెత్త నా కూడా దాంట్లో మాస్టర్ ఏం లేరు అని చెప్తే ఇంక మనం మంచిగా పనుకొచ్చుంటారు. ఇంకా మన సాబం తన బ్యాక్ స్టోరీ మాట చెప్పుకుంటారు మన వాళ్ళందరికీ ఇదల్లా జరిగింది. అలా నా పేరెంట్స్ నుంచి తప్పించుకుని ఇంత దూరంగా వచ్చేసాను, నాకు గుర్తున్నదైతే ఒకే టింగ్ అని చెప్పేసి మన రిలేషన్ అని చెప్పేస్తుంటారు. మన చిన్నప్పుడు మన సాబు చిన్నపిల్లలతో పాటు తన గ్రావిటీ టెక్నిక్స్ ఇంకా తన మజిల్ ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే తన ఫిష్ మ్యాన్స్ తన నా సొంతగా నేను ట్రైనింగ్ చేసుకుంటా అని చెప్పేసి అక్కడి నుంచి పాడిపోయి అంటాడు. చాలా అంటే చాలా మెమరీస్ కోల్పోయాను కానీ తన బాడీకి అసలు చాలా ట్రైనింగ్ ఎలా చేసుకో తెలుసు, తన ఫైటింగ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కానీ తను చిన్నప్పుడు ఎలా ట్రై చేశాను నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మరి ఇవాంక చెప్తూ ఉంటుంది. ఇంకా మనోడైతే చాలా పొద్దున్న ప్రాక్టీస్ చేస్తాడు, రాత్రి పనుకుంటాడు. అలాగే ఇప్పుడు మన చూడకానికి కూడా హార్ట్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. అలా మనోడు స్కాట్ తెచ్చుకుంటూ చాలా పవర్గా మారుతూ ఉంటాడు. అప్పుడే మన ఫిష్ మ్యాన్ కూడా ఈజీగా ఓడిచేసి ఉంటాడు, తన ఫ్యాన్స్ లాగేస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే నెక్స్ట్ ఇక్కడ చూస్తుంది ఎప్పుడు మనకి సీన్ కట్ అవుతుంది. మన వాళ్ళు అయితే సపోజ్ చనిపోయిన విషయం తెలిసిపోయి ఉంటుంది. ఇంకా 15 ఏళ్ళ తర్వాత వాళ్ళు పైరట్ చాలని చెప్పి ప్లాన్ చేసి ఉంటాడు. ఇంక మన సాబో అయితే ఇక్కడ ఉన్న చాలా ఆకలిగా అని చెప్పేసి ఫుడ్ మొత్తం తింటా ఉంటాడు. అది మన పాప తీసి తిడతా ఉంటుంది. ఇంకా తను తెస్తాను ఇప్పుడు హ్యాంక్ ఇంక మనోడైతే కుమ్మతో ఫైట్ చేస్తుంటాడు. కుమ్మ ఒకే ఒక దెబ్బలు మనల్ని ఎత్తి పక్కన పడేసి ఉంటాడు, దేని పనికి రా అని చెప్పేసి. ఇంకా డ్రాగన్ కూడా డ్రాగన్ ఈజీగా పడేసి ఉంటాడు. ఇంక మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. సింగర్ మన ఏజ్ 17 years వెళ్ళిపోయి తను వెళ్ళి ఉంటాడు. ఇంకా గుడ్లోకి వేసి అని చెప్పేసి ఉంటాడు. దాని అదే టైంలో మనవాడు సాబో ద చీఫ్ ఆఫ్ ది కమాండర్స్లో అయిపోయి ఉంటాడు. తను వెళ్ళిపోయి ఒక కింగ్డమ్ నడు చేయడానికి వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఫైట్ చేయలేదానికి మన సాబో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. సాబో 17 years ఉంటాయి. మనోడైతే స్టేడియం అయిపోయి వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. మన సాబోని షూట్ చేస్తాను కానీ మనోడైతే తన అబ్జర్వేషన్ హాకీతో ఈజీగా అన్నని ఓడి చేస్తూ ఉంటాడు. ఇంకా కలిపి తను ఒకే ఫిష్లో తన పక్కన కొట్టేసి ఉంటాడు. ఇంకా అన్న సాబోని ఫాలో చేస్తూ మన సాబో తన కాంక్రీట్ హాకీ ఇంకా చాలా వరకు హాకీస్ మొత్తం మాస్టర్ చేసి ఉంటాడు, తన ఆర్మెంట్ హాకీని. ఇంకా అలాగే అక్కడ వెళ్ళి ఉంటే పిడోకిని ఫైట్ చేయాలని చెప్పేసి తను ఈజీ పడేసి ఉంటాయి. అప్పుడు తన డ్రాగన్ ఫిష్ని యూస్ చేసి తను పడేసి ఉంటాడు. సాబో అంటే చాలా టాలెంట్గా ఉంటాడు. ఇంక ఈ విషయం మాత్రం చెప్తూ ఉంటాడు. ఇంకా సాబో గురించి మాట్లాడితే రెవల్యూషన్ ఆర్మీ చాలా చాలా పెట్టుకుంటుంది, నువ్వే ఏదో రోజు దాన్ని రీల్ చేస్తాను చెప్తుంటే అవును నీ ఏజ్లో పెట్టి ఫైర్ ఫిష్ స్టేషన్లోకి పెట్టి తను చాలా చాలా పవర్ఫుల్ అని పెట్టి తను ఈ ప్రపంచం మొత్తం రూల్ చేయబోతానని చెప్పి తెలుసున్నాను. తను అసలు పెట్టి పోవడం వేసి అని చెప్తుంటే సార్ ఈ పేరు అక్కడ విన్నాను కానీ నాకు గుర్తు రావట్లేదు అని చెప్తుంటే నీ మెమరీస్ మళ్ళీ మర్చిపోయినట్టున్నాడు అని చెప్పేసి మనల్ని కిందలు చేస్తూ ఉంటాడు. అవునవునులే అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు మన 2 years తర్వాత మన లూఫీ కూడా తను 17 years అయిపోయి తన పైకింగ్ జర్నీ స్టార్ట్ చేసేసాను అంటాడు. ఇదంతా మనకు ఆల్రెడీ తెలిసిన విషయం కదా, అక్కడి నుంచే కదా వచ్చింది. ఇంకా అలాగా మనోడైతే 10 years కూర్చొని చాలా చాలా టెక్నిక్స్ మొత్తం మాస్టర్ చేస్తుంటాడు. ఇంకా 20 ఏళ్ళ సాబో అయితే ఇంకా దాని గురించి మాట్లాడుతుంటారు. నీకు మెమరీస్ ఎలా బ్యాక్ వచ్చిందంటే నాకు ఏస్ వల్ల హెల్ప్ చేశారు, ఆ ఇన్సిడెంట్ వల్ల నాకు ఇంత జరిగింది, అదే నా మెమరీస్ మొత్తం రీకాల్ చేసింది, లేకపోతే నా మెమరీస్ అసలు నాకు తిరిగి వచ్చేది కాదు అని చెప్పి చెప్తుంటాడు. అలా 20 years సాబో తను చెప్తూ ఉంటాడు. ఇంకా ఇలా నుంచి నీళ్ళని చూస్తుంటే ఇంకా లూఫీ ఇంకా గుర్తొస్తుంటాడు. నువ్వు ఏం చేస్తుంటే నీళ్ళని చూస్తుంటే నాకు ఏదో ఫిగర్స్ కనపడుతున్నాయని చెప్తుంటే సరే అల్లం పదా అని చెప్తుంటాడు. ఇంకా స్టేట్కి వెళ్ళి వీళ్ళు చేసిన మంత్లీ పనులంట పోయి డ్రాగన్ చెప్పని చెప్పి అక్కడికి వెళ్తుంటాడు, డ్రాగన్కి రిపోర్ట్ చేయాలని చెప్పేసి. ఇంకా మన హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయాను అక్కడ అందులో ప్యానిక్లో ఉంటాడు. ఎందుకంటే వైట్ బియర్డ్ ఇంకా ఎగ్జిక్యూషన్ జరుగుతుంటుంది అక్కడ. తను చూసుకొని నేవీ పైరట్స్ ఉంటాడు, పైరట్స్ని పట్టుకున్నా అని చెప్పేసి ఇంకా దాన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా వైట్ బియర్డ్ లాస్ అయిపోయాడని చెప్పి 4 ఎంపరర్స్లో ఒకడు టేక్ డౌన్ అయిపోయాడని చెప్పేసి ఇంకా అలాగే ఎగ్జిక్యూషన్ కూడా జరిగిపోయిందని చెప్పేసి తెలుస్తుంటుంది. ఇంకా ఇవంకా కూడా అక్కడే ఉందని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చనిపోయాడని చెప్పి చెప్తుంటాడు. ఇవంకా చనిపోయాడని చెప్పి అనుకుంటా ఉంటాడు కానీ చనిపోయి ఉండదు. ఇంకా అప్పుడే ఫైర్ ఫిష్ కూడా చనిపోయిన విషయం తెలుసుకుంటే సాబోకి తెలియని ఎమోషన్ వచ్చి ఉంటుంది. ఇంకా డ్రాగన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ కొడుకు కూడా అక్కడ ఉన్నాడు లూఫీ అని చెప్పి లూఫీ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి మన ఫోటో చూసి మన ఫైర్ ఫిష్ తనకి ఆ ఫేస్ గురించి చూసి మన ఏదో బ్యాక్ స్టోరీ గుర్తు చూసినట్టుగా తను చిన్నప్పుడు చేసిన ప్రతి ఒక్క పనులు ఇంకా గురించి తను ప్రతి ఒక్క దాని కూడా ఆలోచిస్తూ ఉంటాడు. తను చూసి మన సాబో అయితే చేస్తూ ఉంటాడు. ఏస్తో ఉన్న పనులు ఏస్తో కలిసి పైర్ కింగ్ కావాలని చెప్పి అనుకున్న డ్రీమ్స్ దాని గురించి ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ ఉంటాడు. మన సాబోకి ఏం అర్థం కావట్లేదు, తన కళ్ళనీళ్ళని బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. అసలు నాకేం జరుగుతుంది, అసలు ఏమైంది నాకు అని చెప్పేసి మనైతే ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే సాబోకున్న బ్యాక్ స్టోరీ తన గోల్డీ రాజు కొడుకని కూడా తెలుస్తుంటుంది. సాబో మన ఏస్తో కలిసిన తాగిన మండు ఇంకా అలాగే తన బ్రదర్స్గా మారింది ఇదంతా తను గుర్తేసుకుంటాడు. అయినాక చంపేశారని చెప్పేసి అదే మన ఫైర్ గాడు దాని చూసి మన ఇంకా నిజమైన బ్రదర్స్ అయిపోదాం అని చెప్పేసి అలాగే వాళ్ళు తాగిన మండుని అదొక ట్రెడిషనల్గా మార్చుకుంటాడు. ఇక్కడతో మనం అన్నలో అని చెప్పేసి ఇంకా వాళ్ళ బ్రదర్స్గా మారిపోయి అంటారు. ఇంక మన సాబోకి అయితే ఏం అర్థం కావట్లేదు, తను కంట్రోల్ చేయబడుతున్నాడు. సాబో బాగున్నా కదా అంటే సాబో తను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఏడ్చేస్తూ తను కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. అంటే సేమ్ యాషెస్ మన లూఫీ లాగే ఇంకిద్దరు వాళ్ళ రిలేషన్షిప్ గురించి తన పిట గురించి తెస్తూ ఉంటుంది. నా మిత్రమా అదే నా అన్న అని చెప్పేసి అదే నా బ్రదర్ అని చెప్పేసి అలా తన కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఇంకా తనతో పాటు లాంగ్వేజ్ తెలిసిన వెంటనే తను చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. వెళ్ళిపోయి చెప్పి అలాగే లేసి వచ్చి అది మన సాబులు లేసి వెంటనే చీఫ్ లేస్ చేశాడు. అసలు నీకేమైనా బాధపడతా అని చెప్తే ఫీవర్ ఏమైనా వచ్చినా నీకు అని చెప్తుంటే లేదు నా మెమరీస్ మట్ట నా తిరిగి వచ్చేసి నా పిడియోకి నాకు గుర్తుందని చెప్తుంటే చాలా మంచిది కదా అని చెప్తుంటే నేను ఎవరోజు ఆర్మీని వదిలేస్తాను చెప్తే లేదు నేను డ్రాగన్తో పాటు ఇక్కడ ఉంటాను, నేను డ్రాగన్తో కాసేపు మాట్లాడాలని చెప్పి చెప్తుంటాడు. సింగ్ అంటే మనం చూపిస్తున్నాడు ఇదంతా వాళ్ళే. ఇంకా అలాగే లూఫీ నా బ్రదర్
తెలిసి చాలా హ్యాపీగా అవుతుంది. మనకి ఎగ్ మాట మటన్ దాన్ని తాగిస్తున్నారు. వెయిట్ సెకండ్ చెప్తుంటే ఏం చేస్తున్నారు నేను డిస్టర్బ్ చేయబాక అని చెప్తుంటే నేనేం డిస్టర్బ్ చేయట్లేదు కానీ నువ్వు నా మందు మటన్ తాగేస్తాను చెత్త నా కొడక అది మొత్తం ఎంటీ అయిపోయింది అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు స్టోరీ ఇన్నవన్నీ నాకు చాలా బాధ వేసింది అంటే ఇంకా ఇంకా ఆల్కహాల్కి ఏం పని లేదు ఇంకా లూఫీ లేస్తే తనకు ఫిట్ లేకపోతే బాధ అనుకుంటే అవును లూఫీ కానీ లేకపోతే సాగుకొట్టేస్తాడు కేక్ మారు చాలా లేట్ అయిపోయింది అని చెప్పి మరి మేము బయటికి వెళ్ళి ఏదో కొనుక్కొని వస్తాం అని చెప్తుంటే అలాగే మీ ఫ్రెండ్స్ చాలా బాగుంది లూఫీతో చాలా మంచి ఫ్రెండ్స్ దొరికని చెప్తే అవును నేను అక్కడ హ్యాపీ ఫీల్ అవుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే లూఫీ వల్ల ఏదో జరిగింది తన వైఫ్ దగ్గరికి వెళ్ళాను తన ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్కి. ఇంకా అలాగే అక్కడ పోయి ఒక మనీ అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఇంకా దాంట్లో తను వెళ్తూ ఇంకా డ్రాగన్ పార్ట్ ఉన్నా అని చెప్పేసి ఇంకా డ్రాగన్ దగ్గర వెళ్ళి ఫ్లేమ్ డెవల్ ఫుడ్ని క్లెయిమ్ చేసుకోమని చెప్తుంటాడు. అప్పుడే లూఫీ కూడా అక్కడ క్లెయిమ్ చేసుకున్నాక అక్కడ ఉన్నా అని చెప్పి కనుక్కున్నాను. ఇంకా దాంట్లో అయితే లూఫీతో మాట్లాడడానికి వెళ్ళాను. ఇంకా అలాగే తన ఫ్లేమ్ డెవల్ ఫుడ్ని తన కోసం తీసుకుంటాను అని చెప్పి మాకు అర్థమైంది. ఇంకా దాంట్లో తెలిపి తనతో మాటలు చెప్పి లూఫీ ఫ్లేమ్ డెవల్ ఫుడ్ నాదే అని చెప్పి చెప్పుంటాడు. నువ్వు ఎవరు లూఫీ మాట్లాడుతున్నావు నీకేం తెలుసు లూఫీ గురించి అని చెప్పేసి మనోడైతే తిరుగుతూ ఉంటాడు. లూఫీ అది వాళ్ళ అన్న డెవల్ ఫుడ్ అని కాపీ పడికి చెప్తే నా అన్న గురించి నా తమ్ముడి గురించి నాకే బాధ తెలిసిందే ఏం మాట్లాడుతున్నావు ఫ్లేమ్ తీసుకుంటున్నావు ఏంటి మధ్యలో వచ్చానంటే లూఫీ నువ్వు నన్ను గుర్తుపట్టలేదంటే నా పేరు లూఫీ కాదు నా లూసీ ఇట్స్ మీ నన్ను గుర్తుపట్టలేదు ఆ ఫ్లేమ్ డెవల్ ఫుడ్ వేసి మాట్లాడుంటే మరి నువ్వు అక్కడ ఎనిమివి నాకు తెలియదు లూఫీ నేను పిలుస్తాను నీకు అర్థం కావట్లేదా నువ్వు మీ అన్న ఫేస్ నువ్వు గుర్తుపట్టట్లేదా అని చెప్పి చెప్తుంటే అయినా నన్ను పిలిచే అన్న నన్ను ఎప్పుడో చనిపోయారని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తన సాబో ఫేస్ చూసి ఇది నేను ఎప్పుడో చూసాను సాబోనా అని చెప్పేసి మనం అనుకుంటాడు. ఇంకా సాబో అని చేసి నేను నమ్మలేకపోతున్నాను నేను కళ అని చెప్తే లేదురా నేను నిజంగానే వచ్చాను నువ్వు గుర్తులేదా మనం తాగిన మంది అని చెప్పి చెప్పేసి కల్లా ఇంకా నేను హ్యాపీ ఫీల్ అవుతుంది సాబు చాలా బాగున్నాను చాలా సంవత్సరాలు నేను చూశాను నువ్వు చనిపోయానుకున్నాను కానీ నువ్వు బడిగా ఉంటే థ్యాంక్ యూ లూఫీ నేను బడిగా ఉన్నాను కాబట్టి నువ్వు బడకలేదని చెప్తుంటే సబు కాబట్టి నువ్వు చనిపోయానుకున్నాను నేను చనిపోయి చెప్తాను నాకు తెలుసు అప్పుడు నువ్వు ఒక్కడే చెప్పి కూడా విన్నాను రెడ్లో నేను సర్వైవ్ అయిపోయాను చెప్తుంటే నేను కూడా కోల్పోయింటే నేను ఏం అయ్యేది కాదని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తండ్రి అయితే నేను ఎంత బడికే ఉన్నాను నేను ఫ్లేమ్ డెవల్ ఫుడ్ నేను తినొచ్చు అంతే ఖచ్చితంగా తినొచ్చు తను అడుగుడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే మన అది ఫ్లేమ్ డెవల్ ఫుడ్ తింటుంటాడు. అందుకే నా లూఫీ అప్పుడు ఏడుస్తున్నాడు ఇంకా తనకి ఏదో డ్రీమ్ వచ్చిందని చెప్పి నేను అనుకున్నాను చెప్పి మన జోరో గారు చెప్తూ ఉంటాడు. ఇంకా అయితే సరే అయితే మీరు అనుకోండి మీకు నుంచి ఆ కార్డ్ ఇస్తూ ఉంటారు అదే మెమరీ కార్డ్స్ అదే వివా కార్డ్స్ అనేది సబ్మిట్ పేరు అది. ఇంకా అలాగే లూఫీని ఇంకా జాగ్రత్తగా చూసుకోండి చెప్తుంటే అవును మేము ఖచ్చితంగా చూసుకుంటాం అదే ఇదే మాటలు కూడా ఏసుగా చెప్పుంటాడు అదే అల్బాస్టాలు తను లూఫీని జాగ్రత్తగా చూసుకొని లూఫీకి ఇంత మంచి ఫ్రెండ్స్ దొరుకుతాను చాలా హ్యాపీగా ఉంది లూఫీని హ్యాండిల్ చేయాలి చాలా కష్టం అని చెప్తుంటే ఏదో ఇదే మాటలు మళ్ళీ చెప్పాడు చెప్తుంటే మన బయటికి వెళ్ళిపోతుంటాడు అదే మన హ్యాక్ సాబోయేది నేను ఇంకా మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇంకా రాసట్ అట్టు మాట తొందరగా లూఫీగా ఎట్టున్నారు కదా బాగా కదా ఇంకా అలాగే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇంకా అలాగే వీళ్ళతో ఫైట్ చేస్తుంటే కొంచెం చూస్తుంది మన ఫుజిటోర్ అయితే తను దయచేస్తే లూఫీని చంపని చెప్పి ట్రై చేస్తుంటాడు. కానీ ఫస్ట్ కానీ వస్తుంటే ఇదంటే ఫేవర్ మీద వస్తుంది నెంబర్ 1 పడితే లూఫీని వదిలేనుకుంటాడు కానీ అది పదే నెంబర్ 1 పడతా ఉంది దానివల్ల లూఫీని చంపలేకపోతూ ఉంటాడు. అది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మన ఫుజిటోర్ని చంపేయాలి చెప్పేసి ప్లాన్ వస్తుంది అది మన లూఫీ గడు ఇంకా తను చంపకపోతే తన మెరీన్ ఫోటో ఎగిరిపోద్ది కాబట్టి అదే మన చెప్తుంటే అదే మన పోస్ట్ ఇంకా మన ఇక్కడ హ్యాపీగా వణుకుని ఉంటాడు. ఇంకా పడేసి ఇంకా క్రిమినల్స్ అన్నాను పట్టుకోవడానికి ఇంకా మనకి ఇంకా చెప్తుంటే ఒకవేళ నాకు ఏమైతే మాత్రం నువ్వే దీన్ని మాడిపోయే క్వీన్ని నీకు ఆ విషయం తెలుసు కదా రెప్పికా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా మీరు జాగ్రత్తగా అని చెప్పి చెప్తుంటే నేను ఒక ప్రిన్సెస్ నీకు ఆ విషయం తెలుసు కదా అంటే ఇంక మన సాబగాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇంక ఈ విషయం ఇక్కడ జరిగిన పెట్టి ఒక విషయం అంట మనోడికి ఎక్స్ప్లెయిన్ అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు డ్రాగన్ గడికి. ఇక్కడ చూసుకుంటే మన చూడడానికి ఇలా తాగుతూ ఉంటాడు నేను చాలా హ్యాపీగా ఉన్నట్టు అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే తన బ్రదర్ వచ్చేస్తా పీస్ఫుల్గా పడుకుంటే వాళ్ళు అన్న విషయం కూడా తెలియదు దాన్ని లేకపోతే చాలా కష్టం ఉంటా అక్కలే తను పనుకొని కానీ తను చాలా బాధపడుతున్నారు వాళ్ళు అన్న వచ్చి మాట్లాడని చెప్పి తను తెలిపోతే చాలా బాధ వేస్తుందని చెప్తుంటే అవునవును నాకు ఆ విషయం తెలుసు అని చెప్తుంటే ఇంకా అప్పుడే మన క్రెచర్స్ వేసేసాను ఉంటాడు. నువ్వు పనుకోలేదంటే నేను పనుకోలేదు నేను సాబిటిక్ స్టోరీ మొత్తం విన్నాను అని చెప్పి కదా నువ్వు పనుకున్నావు కదా అని తెలియదు దానంతా నేను వింటా ఉన్నాను. ఇంకా అలాగే లూఫీని విన్నా చాలా అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని చెప్పి చెప్తుంటే తను లేకపోతే అని చెప్తే అక్కర్లేదు తను అక్కడే పనుకొని అంతసేపు పనుకొని నేను దాన్ని చాలా కష్టపడ్డాడు. ఇంకా అలాగే చూడలేను నీకు చెప్తున్నాను కదా కిచెన్ ఫుడ్ తీసుకోబో ఇంకా ఆల్కహాల్ కూడా ఉందని చెప్తుంటాడు. ఇంకా అలాగే లూఫీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు దశరథ ప్రిజన్ కాపాడింది తనే చాలా ఫేమస్ అని పెట్టి తను కానీ లేకుంటే రెస్టారెంట్స్ ఎప్పుడు నాశనం అయిపోయేది తను నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇదంటే జరిగిన దానికల్లా రెస్టారెంట్ కాపాడడానికి చాలా థ్యాంక్స్ అని కాబట్టి నేను ఖచ్చితంగా ఏదో ఒక రిపేర్ చేస్తాను చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే మనోడు నేను పోయి కొనుక్కోవచ్చు కదా అని చెప్తుంటే లేదు నేను డిస్టర్బ్ చేసిన సారీ అని చెప్తుంటే సరే అయితే ఐదో రోజు నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి జోరుగా చెప్తుంటాడు. ఒక ఫేమస్ స్పోర్ట్స్ మ్యాన్తో నేను ఫైట్ చేయాలా చాలా ఇష్టంగా నేను చెప్తుంటే అవును నీతో నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను సరే అయితే నాతో ఫైట్ చేయి నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి మనోడు పడుకుంటాడు. ఇంకా అలాగా మనోడు అనుకుంటా ఉంటాడు తన బ్యాక్ స్టోరీ. ఇంక మనోడైతే మన రెబెకా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మన బ్యాక్ స్టోరీలో రెబెకాని చెప్తున్నది మన కొలీజంలో జరిగిన పాటే మన రెబెకా ఖచ్చితంగా నేను అతను కలుస్తాను ఖచ్చితంగా ఓడిచ్చేస్తాను దాన్ని నేను ఖచ్చితంగా నీకు మాటిస్తానని చెప్పి ఖచ్చితంగా మనం కలిసి బతుకుతా అని చెప్పి చెప్తుంటాడు. ఏదో లెటర్ రాసి ఎవరికో పంపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మన జూయి ఐలాండ్ చూపిస్తూ ఉంటాడు. ఇది న్యూ వరల్డ్లో ఉంటుంది విజిట్ ఐలాండ్. ఇంకా ఐలాండ్లోకి మనోడు స్ట్రాహెట్ మన సెకండ్ పార్టీ పోతూ ఉంటుంది జో ఐలాండ్ జో యూ అనుకుంటా అదే అనుకుంటా పంకాజ్ అని స్టైల్ కూడా కలిసినాడు. ఇంకా తన గ్యాస్ డెలివరీ ఫుడ్ కోసం చెప్పేసి
మనోడి దగ్గర తిని ఉన్నాడు కాబట్టి వాడి కోసం బిగ్ మామ్ పైరట్స్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు మన గ్యాస్ గురించి మన సీజర్ గురించి. ఇంకా దాని తర్వాత అయితే వాళ్ళు ఎత్తిన తొందర సీజర్ని క్యాప్చర్ చేసానికి వచ్చారు. మన తొందరగా వెళ్ళిపోయి చెప్పి బిగ్ మామ్ దగ్గర నేను పట్టుకోలేదు చెప్పి నేను ట్రై చేయట్లేదు. ఫస్ట్ బిగ్ మామ్ దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఒకటి నేను చాలా ఫండ్స్ తీసుకుని వాళ్ళు చేసిన పని నేను ఏం చేయలేదు కాబట్టి నా కొడుకు నేను ఖచ్చితంగా చంపేస్తాడు ప్లీజ్ అని కాబట్టి చెత్త నా కొడుకు ఇదంతా నీ వల్ల జరుగుతుందా అని చెప్పేసి మన వాళ్ళు తిడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత జూ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏదో ఒక చేసి మన బిగ్ బామ్ తప్పించుకుంటాడు. డ్యామేట్ ఇక్కడ నేను తప్పించుకున్నాను కానీ బిగ్ బామ్ అయితే నన్ను పట్టుకోవాలని ట్రై చేసింది. తను చాలా కష్టపడుతుంది ఖచ్చితంగా పట్టుకునేదానికి. ఈ ట్రబుల్లోకి నేను మళ్ళీ రాకుంటే చెత్త నా కొడుకు నువ్వు ఏం మాట్లాడబాక నీకు ఎటువంటి చాయిస్ లేదని చెప్పి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నాడు చెత్త నా కొడుకు అని చెప్పేసి ఇద్దరు తిట్టుకుంటూ ఉంటాడు. నేను చెత్త నా కొడుకునే సరే ఇది అసలు నీ పని ఏందో నేను చూపిస్తాను అని చెప్పేసి నేను సాగుపడతానా అని చెప్పేసి మనోడు తిడుతూ ఉంటాడు. అంటే మనోడు ఇద్దరు తిట్టుకుంటుంటాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు కొన్న తొందరగా ఈ షిప్కి వెళ్ళిపోతాం నీ కొన్ని పిసికేమంటావా చెప్పుడే నీ క్రష్ చేసేమంటారా అని చెప్పి అడుస్తుంటే సరే వదిలే అని చెప్పి చెప్తుంటే అని నీ రెయిన్డియర్తో రావాలని అదే ఈ నక్కతో నేను రావాలని పనుకోవట్లేదు అని చెప్పి మన చెప్తుంటాడు. ఈ రక్కుంటో సారీ అసలు మీరు అందరూ కాపాడాడు కానీ నాకు ఏదైనా కానీ నాకు రక్కునైతే నాకు అసలు నచ్చట్లేదు అని చెప్పేసి మన పెడతా ఉంటున్నాడు. కానీ మీరు ఎంత మాట్లాడినా కానీ నాకు నచ్చట్లేదురా అని చెప్తుంటే ఈ రక్కుని నాకు మాట్లాడబాకని చెప్పి నేను రక్కుని కదా నేను రెయిన్డియర్ అని చెప్తే దానికి దీనికి డిఫరెన్స్ చెప్పగలవా అని చెప్తుంటే అది వేరే ఇది వేరే కొత్త మీరు గాడిదా అని చెప్పేసి ఇద్దరు కొడుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత అయితే నీకు ఎంత చేస్తాను దాన్ని ఖచ్చితంగా సాగొడతారా నేను అని చెప్పేసి ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లీజ్ మనం ఎవడో కాపాడని చెప్పేసి మన నామే అడుగుతూ ఉంటుంది. నీకో తెలీదు తను చాలా జాగ్రత్తగా పరిగెట్టుకుంటే వెళ్ళిపోతుంది. సంజయ్ దగ్గరలో ఉన్నాడు సంజయ్ దగ్గరికి వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి వెళ్తుంటే మనం లేదు ఏదో మిస్టీరియస్ అమ్మాయి మన వెనక పడుతుంది తను చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది అని చెప్పుంటే నమ్మి స్వామి నేను కాపాడతాను అని చెప్పేసి మన నామి పడిపోతా ఉంటే మన బుక్ తను కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే తను చాలా నేను నీకోసం నేను కాపాడుతాను నాకు ఇంత దెబ్బలు తగిలినా పడవలేదని చెప్తే థ్యాంక్ యూ బుక్ నన్ను కాపాడడానికి చెప్తే ఆ ప్రయాణం నుంచి నేను వస్తున్నాను రా అని చెప్పేసి ఇంకా అలా ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా అంటే దాంట్లో చూస్తుంటే వాడు ఎవడో మన నామి విచిత్రంగా చూస్తూ ఉంటాడు. నామి నువ్వు నాకే కావాలన్నట్టుగా పలుకుస్తుంటాడు. అమ్మాయి నాకు బాగా నచ్చింది ఏం లేదంటే అమ్మాయి నేను అసలు అనుకోలేదు కానీ అలాంటి ప్లేస్లో ఎక్కడి నుంచి వచ్చాను చెప్తే ఆన్సర్ చేయ నాకు అని చెప్పి మనం తిడుతూ ఉంటుంది. దాంట్లో అయితే ఏం కావాలంటే పైనుంచి ఏదో సౌండ్ వస్తుంటుంది. అదేదో ఒక ఐలాండ్ నుంచి అదొక చుట్టు దగ్గర నుంచి మోటార్ నీళ్ళని వస్తుంటుంది. నీళ్ళు వస్తుంటే ఇలా షాక్ అవుతూ ఉంటాడు. అదేదో వాల్కనో లాగా అది వస్తుందని చెప్పేసి ఇంకా అది సీ వాటర్ కాబట్టి దగ్గర నుంచి తొందరగా కలుగుంటాడు. నామి నేను కాపాడుతా అని చెప్పి చెప్తుంటే నిమిషం తర్వాత నామి నన్ను కాపాడు ప్లీజ్ మమ్మల్ని ప్లీజ్ నన్ను కాపాడరా అని చెప్పి తను అడుగుతుంటూ ఉంటాడు. నా కొడకలారా మీ డెవిల్ ఫుడ్ యూజ్ చేస్తారు మీ డెవిల్ ఫుడ్ తిన్న మళ్ళీ అంత చెత్త నా కొడకలారా అని చెప్పేసి మన నామి తింటా ఉంటుంది. ప్లీజ్ నన్ను కాపాడు నన్ను క్షమించని చెప్తుంటే నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చెప్పక డ్యామిట్ నీళ్ళు ఇప్పుడే రావాలని చెప్పేసి తను నడుస్తూ ఉంటాడు. మన నాన్న ఎంతలా వాళ్ళు ఇద్దరిని కాపలేసి పైన కూర్చొని పెడుతూ ఉంటుంది. మనోడైతే సరే అయితే చెత్తనా కొడక మమ్మల్ని నువ్వు లేరా అని చెప్పి చెప్తుంటాడు. దీని తర్వాత ఇది డౌటే లేదు ఏదో చెప్తుంది నా కొడుకు వెంటనే చంపని చెప్పి ట్రై చేస్తుంటుంది. ఎటువంటి డౌట్ లేక నేను చంపేస్తా అని చెప్పేసి మన మీదకి దూకుతూ ఉంటాడు. ఇంక మన బ్రుక్ అయితే రికార్డ్ అయిపోయి మన అటాక్ అనేది ఈజీగా ఆపేస్తూ ఉంటాడు. బ్రుక్ కాపేస్తూ ఉంటాడు. నాకు ఇదంతా నాకు వదిలేండి నేను చూసుకుంటా అని చెప్పేసి ఇంకా బ్రుక్ అయితే అంత ఫైట్ చేస్తుంటాడు. బ్రుక్ని చేయి చూసుకొని చెప్తే నాకేం పర్వాలేదు తను చేసి విచిత్రంగా మారుతూ ఉంటుంది. తనైతే నా సోల్ ప్లాన్ టెక్నిక్ యూస్ చేసి తను కొత్త టెక్నిక్ యూస్ చేస్తుంది. చాలా ఆసంగా ఉంటుంది. ఆ అబిలిటీ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాంట్లో మన ఆపేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మన ఇదేంద్రా అన్నప్పుడు ఎప్పుడు సాంజీ కొట్టేసి నేను చూసుకుంటా అని చెప్పి సాంజీ ఒకే అటాక్లో నెత్తి కింద కొట్టేసి ఉంటాడు. దాన్ని చూసి నా మీస్ పో కేకి నీకేం కాదు కదా అని చెప్తుంటే అమ్మాయి చూసి మన ఇతను ఎవడు అసలు ఎవరు ఇతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అసలు ఏనా కొడుకు రైడ్ అని చెప్పేసి అనుకుంటుంటుంది. అతను నేను ఒకే ఒక అటాక్లో పడేసి అని చెప్తే కృష్ణ మన కొంతమంది పైరేసి చూపిస్తూ ఉంటాడు. ఫస్ట్ ఇక్కడ మన టొన్న ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అన్న కొడుకు చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఈ స్ట్రేంజ్ చేయాలని ఏమో తెలియదు కానీ ఈ అమ్మాయిలు కూడా చాలా బాగున్నారని చెప్పి చెప్తుంటారు మన బ్రోకర్ అయితే. ఫస్ట్ ఇక్కడ మనం తప్పించుకోవాలి. హే గైస్ ఇక్కడ ఏదో కొంతమంది వచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉంటే అది ఎవడో కాదు మనకి వైట్ బియర్ లాగా లోగో ఉంటుంది. కిడ్ పైరట్స్ ప్లేస్ చూపిస్తూ ఉంటుంది సేఫ్ అవుట్ అక్కడ చూసేసరికి ఇక్కడ ఏదో సమ్నికి పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఏందిరా ఏంది పెద్ద మ్యాసివ్ హోల్ క్రియేట్ అయిపోయింది. అసలు ఐలాండ్లో ఎట్ట హోల్ ఎట్ట క్రియేట్ అయిందిరా అని చెప్పేసి మనకి ఇటు పైన చూస్తున్నాడు. అక్కడ నుంచి చాలా అంటే చాలా అటాక్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అది హాకీ అనేది ఇక్కడ ఏం జరిగింది చాలా పెద్ద హోల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రపంచంలో ఇలాంటి హోల్ ఏందిరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఈ స్కైలాండ్ నుంచి పడ్డాడు. ఇది ఒక మాన్స్టర్ లివింగ్ స్కైలాండ్ అని చెప్పి చెప్తుంటే స్కైలాండ్ నుంచి ఎలా తను ఎలా పడతాడు ఇక్కడ నుంచి అయినా ఎట్ట పడుకున్నారా అని చెప్తే తను చూసుకొని తను చాలా పెద్ద ఇంపాక్ట్ తీసుకున్నాడు. చాలా పెద్ద ఇంపాక్ట్ తీసుకుని సార్ చెప్తే ఏమైంది ఇదంతా అని ఉంటే ప్రజలు చాలా స్ట్రాంగ్గానే పెట్టి ప్రపంచంలో బతకాలని చెప్పేసి ఆ హోల్ నుంచి వినపడుతూ ఉంటుంది. తను చాలా స్ట్రాంగ్ అని చెప్పి మనకు తెలుస్తుంది. ఫ్యూ మినిట్స్ అగో చూపిస్తుంటాడు. నువ్వేం చేయాలి కూడా నీకు అర్థమవుతుంది బ్రో నువ్వు దాన్ని చేసిన ఖచ్చితంగా చనిపోతాను చెప్తే అది 100,000 మీటర్స్ హైగా ఉంటుంది. నాకు తెలుసు నేను వచ్చింది చనిపోదానికి అని చెప్పి చెప్తుంటే నువ్వు చనిపోవాలనుకుంటున్నావు నీకేమైంది తమ్ముడు నీకేమైనా బాధ వేస్తున్నాను చెప్తే లేదు నా ప్రాణాలు నేను వదులుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఈ ప్రజలు మొత్తం ఈ ప్రేయర్తో జీవంతో నాకు నచ్చట్లేదు. నేను 10 నిమిషాలు మెడిన్తో ఫైట్ చేశాను. 10 నిమిషాలు క్రిమినల్గా వాళ్ళతో ఫైట్ చేసి గెలిచాను కానీ నాకు నన్ను నేను చంపుకోవాలని చెప్పి ఇటువంటి లేదు కనుక నేను స్కైలాండ్ నుంచి పడిపోతాను చెప్పి చెడు మన కిడ్డ నా ఐలాండ్కి పడిపోయి ఉంటాడు. అక్కడ చాలా నేవీ వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు. సింగిల్ ఒక 4 ఎంప్లాయీస్లో ఒక వ్యక్తి అని చెప్పేసి తను 18 టైమ్స్కి వెళ్ళి
14 టైమ్స్ గెలిచుంటాడు. తను చూసుకుంటే తను సిబిఎస్ఈ స్టూడెంట్ కూడా తను ఏం చేయలేకపోయిందని చెప్పేసి చెప్తుంటాడు మన నరేటర్. అంటే తను చాలా స్ట్రాంగ్ అని చెప్పి మనకు తెలుస్తుంటుంది. తను ఎవరో తెలియదు. తను బయటకు వచ్చేదానికి ట్రై చేస్తుంటాడు. అది కిక్ చూసి ఎవరై నా కొడుకు అసలు ఈ టైంలో ఎందుకు వచ్చారా ఇక్కడికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తను చూసుకునేది ఒక మాస్టర్ లాగా ఉంటాడు. వాడు బయటకు వచ్చిన వెంటనే నేను చావాలనుకున్నాను కానీ నేను చావలేకపోయాను. వైట్ బేర్ నువ్వు నన్ను చంపాల్సింది కానీ నన్ను చంపలేకపోయావు అని చెప్పి చెప్తుంటాడు. అసలు నేను ఇంటికి వచ్చాను. తన కైరో ద కింగ్ ఆఫ్ బీస్ట్ తన కైరో వచ్చి ఉంటాడు. తను 1 వర్సెస్ 1లో ఎవరు తనకి గెలలేదని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే కైరో అంటే చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. దాంతో అక్కడ చూసి వెంటనే నాకు ఎటువంటి చాయిస్ లేదు, కానీ ఇది ఒక జోక్ కాదురా, నన్ను ఎవరికైనా చంపను రా, నాకు చావాలనుకుంటున్నాను, ఫైనల్ బ్యాటిల్ స్టార్ట్ చేయండి, మనం పోరాడదాం కానీ అని చెప్పేసి తను నడుస్తూ ఉంటాడు. ఇక్కడ చూసామండి మనకి మన డెస్ట్రోజా చూపిస్తూ ఉంటాడు. స్టార్ట్ వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నాడో ఇంకోళ్ళు అక్కడి నుంచి పారిపోలేదా అని చెప్పి తను చెప్తూ వస్తూ ఉంటుంది. ఎవరో ఒక ముస్లామి వాళ్ళు వస్తూ స్టార్ట్ వాళ్ళు ఈ కంట్రీలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ వాళ్ళు మేము పట్టుకోండి, ఎంత మనం పట్టుకుని మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు కానీ దొరికినదే మనం పట్టుకుని తీసుకోమని చెప్పేసి మన స్టార్ట్ కోసం మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఎవరు మనం ఆల్రెడీ చూస్తున్నాం, ఏవైతే మన స్టార్ట్స్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది కూడా మన గోరీసేతో, అదే మన గోకుతో, అదే మన గోకు బై ఇంకేదైతే ఈ షిప్ మొత్తం తీసుకొని ఈ డెస్ట్రోజా మొత్తం ఎదుగుతుంటాడు ఫుజిటోరా హెల్ప్తో. ఎందుకంటే ఫుజిటోరా ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఫుజిటోరా హెల్ప్తో మనడు గవర్నమెంట్లో పెట్టే కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఈ ఓల్డ్ గవర్నమెంట్ మొత్తం యూజ్ చేసుకుని తను ఎక్కడ చెప్పి ట్రై చేస్తుంటాడు. ఫుజిటోరా అయితే మనోడిని చంపాలని చెప్పేసి ఎటువంటి ప్లాన్స్ లేవు, కానీ మన తాత అయితే చంపాలని చెప్పి చాలా చాలా ప్లాన్స్లో ఉన్నాడు. అటే ఇదంతా లక్ మీద తిప్పేసే ఉండే అన్న కొడుకుని అయితే నువ్వు చంపేయాలి స్ట్రా హ్యాట్ లూఫీని. ఓ బాయ్ అటైతే మనం జరగలేదురా అంటే లూఫీ గడ అయితే ఆ నెంబర్ 1 మీద తన లక్ తన మీదే ఉంది. ఇప్పుడు నేను పొద్దున్న నుంచి చాలాసార్లు ట్రై చేశాను కానీ తనే గెలుస్తున్నాడు, నా వల్ల కావట్లేదు అదంతా అని చెప్తుంటే సర్లే ఏదో ఒకటి చేద్దాంలే కానీ అని చెప్పేసి మనల్లిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే అయితే తన మీద ఒక లాస్ట్ ఫైనల్ ట్రై చేయి, వస్తే వచ్చింది లేకపోతే నేనే వాడితో ఫైట్ చేస్తా అని చెప్తుంటే సరే మేడం అని చెప్పేసి మన లాస్ట్ ఫైనల్ అసలు ట్రై చేస్తుంటాడు. అప్పుడే మన ట్విన్ పిక్చర్స్ అక్కడికి వచ్చేసి మనని చాలా క్యూట్గా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, చాలా బాగుందని చెప్తే నేను ఒక డ్రాఫ్ట్ అని చెప్తూ తను లిల్లీ పుట్ అని చెప్పి మాట్లాడుతుంది. చాలా క్యూట్గా అని చెప్పి మన తాత కూడా ఇక్కడికి వచ్చేసింటారు, మన గోగోసామా ఇంకా అక్కడికి వచ్చేసింది. ఇదేంటిది మా ప్రిన్సెస్ మీరు రెస్పెక్ట్గా మాట్లాడండి, మీరు రెస్పెక్ట్ మాట్లాడితే మీకు పెళ్లి చేస్తా అని చెప్పేసి మన ముసలో అయితే వేస్తున్నాడు. ఓకే ఏం కాదు మోజు అని చెప్పి చెప్తూ ఉంటాడు. మీరు చాలా బాగున్నారు ప్రిన్సెస్ అని చెప్తుంటే డ్రెస్ అని మాత్రం కాపాడాడు, మీరు రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా మన రెబేకా అని చూపిస్తుంటాడు. ఇంకా మన వైలెట్ అయితే రెడీ అవ్వమని చెప్తుంటుంది. ఎందుకంటే మన రెబేకాని తను ప్రిన్సెస్గా మారేదానికి చెప్పేసి ఉంటాడు. ఇంకా అలాగే మన అనౌన్సేటర్ కూడా దీని గురించి ప్రతి ఒక్క విషయం మన ప్రపంచం అదే దీంట్లో ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మన రెబెకా ఇప్పుడు ప్రిన్సెస్గా మారిపోతుందని చెప్పేసి ఇంకా ఆ విషయం అందరూ వెంటనే మన కింగ్రీకు రాజుగా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాడు. ఇంకా మన కింగ్రీకు చాలా సంవత్సరాలు రాబోతుంది కాబట్టి మనం చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాం కింగ్రీకు అని చెప్పేసి ప్రజలంటే అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే కింగ్రీకు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ఇంకప్పుడు కింగ్రీకు తను చేసిన ప్రయోగం గురించి చూసుకుంటూ ఉంటాడు. ద వైలెన్స్ అట్ పాయింట్ ఇంకా అదంటే మన ఎక్స్పీరియన్స్ కానీ డెత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ కౌంట్ ఆఫ్ పీపుల్స్ అందరూ చూశాడు, నీ ముందు చూసి నవ్వారు, అందరూ చాలా కష్టపడ్డారు. కానీ రెబెకా కూడా ఒక వాడాడు. ఆ విషయం మాస్టర్ మర్చిపోక ప్రజల్ని నేను గాడ్ లైక్ కింగ్ అనుకుంటున్నాడు, కానీ నీ కూతుర్ని చాలా డేంజర్గా ఉండొచ్చు అని చెప్తుంటే అవునది నిజమే చాలా డేంజర్ ఉండొచ్చు అని చెప్తే అది నేను ఊరికే చెప్తున్నాను అని చెప్తుంటే చాలా ఎఫర్ట్స్ పెట్టావు కాబట్టి నేను ఒక రెబెకాను ఒక రాణిగా చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసా కదా. సో తను స్కాలెట్ లాగే ఉంటుంది, తను స్కాలెట్ లాగే ఉన్నా అని చెప్తుంటే అవును అది నిజమే కదా చెప్తుంటాడు. అప్పుడు మా రెబెకాని ప్రిన్సెస్గా మంచిది, మీరు చాలా బాగున్నారు ఇప్పుడు అని చెప్పేసి మా రెబెకాని బాగా రెడీ చేసి ఉంటాడు. మీరు చాలా అందంగా ఉన్నారు, మొత్తం స్కాలెట్ లాగే ఉన్నారని చెప్పి చెప్తుండే కదా. మీ నాన్న గురించి మేము విన్నాం, తను స్కాలర్ టైం తను ఇద్దరు పారిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పేసి తన ప్రపంచం వదిలేసారు, అది నోవెల్ లాగా రొమాంటిక్ నోవెల్ అని చెప్పి మనకి డౌన్ టౌన్లో చూపిస్తూ ఉంటాడు. ఒక పాప వచ్చి అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా మనకి మారు ఇంకా మన డ్రాయింగ్ బాబాయ్ ఇద్దరు మన ప్రజలందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు రెబెకా మారిపోయిందని చెప్పేసి అందుకే స్కాలెట్ వదిలేసి వెళ్ళిపోయిన విషయం కూడా దీని గురించి కూడా ఇలాంటి మాట్లాడుతూ ఉంటాడు. ఒక పైలట్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి స్కాలర్ గురించి వెళ్ళిపోయిన విషయం అంటే మనోడికి ఏం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు అంట, అసలు కంట్రీ అంటే ఏమైపోయింది, ఒక సెకండ్కి మొత్తం మారిపోయాడు, తను ఒక ఆఫ్ రాయల్ బ్రిడ్ అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే మన ఫాదర్ ఎవడో అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, మన రెబెకా ఫాదర్. ఇంకప్పుడే మన రెబెకా ఫాదర్ అని చెప్పేస్తుంటారు మన క్రేటస్ని. తను ఇక్కడ కూర్చుని మన స్కాలర్ గ్రేవ్ యార్డ్ దగ్గర కూర్చుని తను చెప్పాడు కదా, ప్రామిస్ చేశారు కదా ఖచ్చితంగా తనని కాపాడతా అని చెప్పేసి, తనకి ఫైటింగ్ నేర్పిస్తా అని చెప్పేసి దాని గురించి తను అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే రెబెకాకి ఏం కాకుండా తను చూసుకుంటాను కూడా మాట ఇచ్చాడు. ఇంకా అదే తను మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నా అని చెప్పేసి తనకి గీసిన ఫస్ట్ డ్రైవింగ్ కూడా చూసుకుంటాడు. ఇంకా నేవీ ఆఫీసర్స్ అయితే మొత్తం మన స్టార్ కోసం తిరుగుతూ వెళ్తుంటాడు. ఇంకా దీని గురించి మన కిక్కిమారు గురించి వెళ్ళిద్దరు చూసేసుకుని ఉంటాడు మన రైమ్ బాబాయ్ కూడా. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మన నేవీ వాళ్ళు అయితే చనిపోయిన మీద అందరికి బాగా చేస్తూ ఉంటాడు. అది కూడా మన
మన లిలీపుట్ డెవిల్ ఫుడ్ పవర్స్తోని ఇంక ఇదంటే వాళ్ళు కూడా చూస్తూ ఉంటాడు. అసలు నేవీ అసలు ఏం చేయాలనుకుంటున్నారా అని చెప్పి అనుకుంటాడు. అప్పుడే స్పైడర్ ఏమైనా తీసుకుని ఇక నేవీ నుంచి వెళ్ళిపోతుంది. ఆ పాప అయితే వాళ్ళందరికీ అది ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ బాగుందని చెప్పి నువ్వు చాలా క్యూట్గా అని చెప్తుంటే నువ్వు ఎంతమంది వరకు డొనేట్ చేయగలవు నీ బ్లడ్ అని చెప్తుంటే మ్యాక్సిమం నీ హీలింగ్ డెవిల్ ఫుడ్తో చాలా కష్టపడుతున్నావు కదా, నువ్వు ఎంతమంది హీల్ చేయగలవు, నన్ను కూడా హీల్ చేయగలవు కదా నువ్వు అని చెప్తుంటే నేను ఖచ్చితంగా హీల్ చేయగలను, ఒక 10 మెంబర్స్ వరకు హీల్ చేయగలవు అని చెప్తే ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా కౌంట్ చేయగలను 10 మెంబర్స్ వరకు అయితే ఒక 50 మెంబర్స్ వరకు అని చెప్తే 20 మెంబర్స్ అని చెప్పేసి అలాగే 20 మెంబర్స్ తనకి ఎనఫ్ చేస్తాను చెప్పి 100 మెంబర్స్ ఉంటే చాలా కష్టమే ఉండొచ్చు కానీ ఓకే అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ తనకి డొనేట్ చేస్తాను అని చెప్తుంటాడు. సరే అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ఫస్ట్ బై స్టార్ట్ ఇంకా లాన్ పట్టుకోపోవాలి ఫ్రిడ్జ్ డోర్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాడు. ఇంక మన లూఫీ అయితే పడుకుని కూడా నేను ఫుడ్ తింటా ఉంటాడు. దాన్ని చూసి మనం ఊసపడితే ఏం చేస్తారు పడుకో తింటా అని చెప్పేసి మనం నడుస్తూ ఉంటాడు. మనైతే సరే సర్లే అని చెప్తూ తను లేచి మళ్ళీ ఇంకా దుబ్బు తింటూ ఉంటాడు. మళ్ళీ లూఫీ గురించి తెలిసి ఉంటాయి కదా, ఇంకా రెబేకా గురించి ఏం జరుగుతున్న విషయం ఇంకెంత మాట్లాడుతున్నాడు రైట్, ఇంకా దాని గురించి చేసుకుంటే ఇంకా అందరూ పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయి మన నేవీ మొత్తం మన స్టార్ట్ లూఫీని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఏంటంటే మన వైస్ అడ్మిరల్ కూడా తన పనులన్నీ చేస్తూ ఉంటాడు. అంటే ఫుజిటోర్ కూడా తను హెచ్ఆర్ వెళ్ళవచ్చు అని చెప్పేసి తన ఎంట్రీని ఎగ్జిట్ మొత్తం బ్లాక్ చేసేసి ఉంటాడు. ఇంకా లూఫీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళు ఆపేసి ఉంటాడు. ఇంకా రెస్ట్ మాత్రం నాకు వద్దని చెప్పి మన ఫుజిటోరా వాళ్ళు పట్టుకోవడానికి వెళ్తున్నాడు. మనోడు నేవీ వాళ్ళు వస్తానని చెప్పేసి మనోడు తెలిసిన తర్వాత సరే ఇంక మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు జాగ్రత్త ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మీరు ఎస్కేప్ అయిపోయినా ట్రై చేస్తానని చెప్తుంటాడు. ఇంకా లూఫీ కానీ లేపడానికి అందరూ ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే లూఫీ కానీ లేచి అంటే మనం ఏం చేయాలని చెప్పేసి ఇంకా అలాగే సరే అయితే మన షిప్ దగ్గరికి తనకి వెళ్ళని చెప్పి ఎవరు రైటింగ్ మీ ఏంటంటే తనకు షిప్ దగ్గరికి వెళ్ళిపోయి ఎస్కేప్ అయ్యాలని చెప్తుంటారు. ఇంకా మన నేవీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ విషయం మన వాళ్ళు కూడా తెలిసి ఉంటుంది. ఇంకా మన వాళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చేద్దాం ట్రై చేస్తున్నాడు. ఇంకా ప్రజలను పంపించేసి ట్రై చేస్తుంటే వాళ్ళు హీరోని పట్టుకొని ట్రై చేస్తామని చెప్పేసి అంటే లూసీని కాపాడుకొని ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా దాని అయితే ఖచ్చితంగా ఈ డేంజర్లో పెట్టి దాన్ని కాపాడుతాను చెప్తాడు. ఇంకా మన బాటిల్ మీద తన పవర్స్ మొత్తం యూజ్ చేస్తుంటాడు. ఫైనల్ నేను తన పేరు చెప్పేసాను. ఐసి సరే అయితే లూఫీ అమ్మాయి నేను కాపాడుతాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే మన నేవీ దగ్గర నుంచి టౌన్ నుంచి సోల్జర్స్ నుంచి తప్పించుకుని తీసుకెళ్ళిపోతాను ఖచ్చితంగా వాళ్ళు చెక్కనికుండా ఇంకా నా బేరే డేవిల్ ఫుడ్తో ఖచ్చితంగా నేను కాపాడుకోగలను చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకైతే దీని గురించి పెట్టే వాళ్ళు ప్రజలు మొత్తం అక్కడ ఉండి పెట్టే దాన్ని చూస్తూ ఉంటారు. నేవీ వాళ్ళకి ఏం చేయాలని చెప్పి మన హజిద్దీన్ ఇంకా మన లూఫీ ఇంకే అంటాడు అదే మన క్యాసిన్ పిచ్చి ఎవరే ఇంక మన లూఫీ గారు వెళ్ళేసి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటే సరే మీరు అంటారో దానికి నుంచి వెళ్ళిపోవచ్చు, దానికోసం హెల్ప్ చేస్తూ ఉంటున్నారు కదా. ఇంకా సన్నీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, దాని గురించి మెన్షన్ చేసిన అవసరం లేదు. సరే బాటిల్ మీద మనం తీసుకుపోతున్నాడు బెల్లమే నేను బాగానే కదా అని చెప్తే అని బాగానే ఉన్నాను, నేను టఫల్గా లావాలి నేను బాగా ఇప్పుడు రికవర్ అని చెప్తే నాకేం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మళ్ళీ టఫల్గా లా చెప్తూ ఉంటాడు. నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను ఫుల్ రికవర్ అయ్యాను, ఖచ్చితంగా నేవి దగ్గర నేను చావని చెప్తుంటే సరే పదరికి నుంచి అల్లం పదంరా అని చెప్పేసి చెప్తుంటాడు. థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ చెప్తే నా నాన్న ఏం చెప్పాకని చెప్పేసి మన దాని గురించి ఇంకా టైం లేదు ఇంకా అల్లం పదని చెప్పేసి ఇంకా బాటిల్ మీద అయితే తన డెవిల్ ఫుడ్ పవర్స్ వస్తుంది. అప్పుడు మన నేవీ మొత్తం వాళ్ళు మొత్తం చుట్టూ కొట్టేసి ఉంటాడు. ఇంకా మన బాటిల్ మేము తన డెవిల్ ఫుడ్ పవర్స్ తీసుకుని తను మొత్తం చుట్టూ బేరగా పెట్టేసి ఉంటాడు. అలాగా పెట్టుకుని ఎస్కేప్ చేస్తుంటాడు. ఆ బేరస్ దాన్ని పగలట్లేకపోతున్నాడు. ఇంకా ఫుజిటోర్ కానీ ఇక్కడికి వస్తే మొత్తం ట్రబుల్ అయిపోతుంది చెప్తుంటే మళ్ళీ లూఫీ గారు తింటా వెళ్తూ ఉంటాడు. అప్పుడు లూఫీ ఒక ఆలోచన ఉంటుంది అయిపోయి సరే లూఫీ ఎస్కేప్ అయిపోతాను చెప్తే లేదు నాకు పని ఉంది కాబట్టి నేను దేశే వస్తానని చెప్పేసి మళ్ళీ లూఫీ గారు చెప్తుంటాడు. సరే నేను వీళ్ళందరూ ఆపేస్తాను, ఇది మన బిజినెస్ కదా అంటే నేను మళ్ళీ ఈస్ట్ పోస్ట్ దగ్గరికి వస్తాను మీ అందరినీ నా కొడుకు నన్ను నేను ఓడిచ్చేస్తాను చెప్పేసి లూఫీ గారు అనుకుంటుంటాడు. ఇంకా తను రెబేకా కోసం వెళ్ళని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. దానైతే స్టార్ లూఫీ మీద అటాక్ చేయని చెప్తే మళ్ళీ లూఫీ గారు దిగిన వెంటనే వాళ్ళందరి మీద గమ్ముగమ్ములో టెక్నిక్ యూజ్ చేస్తూ ఇంకా తన గ్రాటిల్ని యూజ్ చేస్తుంటాడు తన సిగ్నేచర్ మూని. ఇంకా దాంట్లో అయితే మనం చూపిస్తూ ఉంటాడు మన రెబెకా అయితే తను ఫుజిటోరా కింగ్ ఫ్యామిలీలో కాబట్టి ఇంకా మనైతే ఫుజిటోరా కాదు రీకు ఇంకా అందరూ మెన్షన్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తను ఒక క్వీన్గా చేసేదానికి ఇంకా అందరూ ఇంకా స్టార్ట్ చేద్దాం చెప్తుంటాడు. ఇంక మన లూసీ కూడా అయితే మొత్తం వస్తాను చెప్పి లూసీ చుట్టూ మొత్తం మన వాళ్ళు తిరుగుతానని చెప్పేసి నేవీస్ అని చెప్పేసి మన రెబెకాకి చెప్పి ఉంటుంది. మన రెబెకా అయిందా భయపడుతూ ఉంటుంది. తను నేను థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు తన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా నాకు చాలా బాధ వేస్తుందని చెప్తుంటాడు. ఇంకా దాంట్లో అయితే మనోడైతే ఫుజిటోర్ అయితే దొరికినట్టు కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తను ఎక్కడ కాస్ట్ లేకుండా ఉంటాడు, ఖచ్చితంగా అవన్నీ కాపాడాలని చెప్పేసి ఇంకా అందరూ కమెంట్ మీద తెలుస్తూ ఉంటాడు. ఏంటో అన్నాడు వాళ్ళందరూ ఓడిచ్చేసేదానికి ఇంకా అలాగే స్టాట్ని పట్టేసుకోవడానికి ఇంకా క్యావెండిష్ కూడా చాలా భయంకరమైన అని చెప్పేసి ఇంకా అందరూ చూస్తుంటాడు. ఇంకా మనంతా వెళ్తుంటాడు. అప్పుడు మన యూసఫ్ గారు కింద పడిపోయి ఉంటాడు. ఇంక యూసఫ్ గారు కింద పడిపోయిన వెంటనే సమీన్ కింద పడిపోయిన చాలా క్యూట్గా ఉన్నారు సార్ చెప్తుంది. ఏదైనా పని టైం కదా వెళ్ళం పదని చెప్పి సరే అయితే ఏం పట్టించుకోకుండా ఇంకా పైలట్స్ వాళ్ళని చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే మన లూఫీ గారు అయితే దొరికినట్టుగా కొడుతూ ఉంటాడు. నేవీ హెడ్ క్వార్టర్స్ అందరూ మాట్లాడుతుంటాడు. లూఫీ గారు అయితే దొరికిన చాలా కొడుకుంటూ వెళ్ళిపోతానని చెప్పేసి అంటే చాలా సెన్స్ అసలు చేయట్లేదు, ఎందుకంటే చాలా ఎక్కువ జరిగిపోతా ఉంది ఇక్కడ అని చెప్పేసి, ఎందుకంటే చాలా వరకు పైలట్స్ కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ నేవీ కోర్స్ మొత్తం యూజ్ చేస్తూ వాడు కోడ్ నేమ్స్ యూజ్ చేస్తూ
కొంతమంది మనోళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక మనల్ని లూఫీ గాని పట్టించేదానికి. ఇంక తనదైతే మనోళ్ళంటే మన క్యావెండిష్ అయితే తను ఫుల్ పవర్స్ చూస్తూ ఇంక మన సాయి బాబాయ్ కూడా ఇంక తన పవర్ మొత్తం యూజ్ చేస్తుంటాడు. ఇక మెరిన్స్ అని నేను తనని కూడా చేసేదానికి ఎందుకంటే మెరిన్స్ లేకుండా ఉండడానికి ఇంక మన స్టార్ వెళ్తుంటాడు. ఇంకా హజరుద్దీన్ కూడా తన పవర్స్ మొత్తం యూజ్ చేస్తూ దొరుకుతుంది గాల్లో ఎగిరేస్తుంటాడు. ఇంకా మన స్టార్కి అయితే తన అలయన్స్ దొరికేసింది. ఇంకా స్టార్ని పట్టుకోవడం చాలా కష్టం ఉంటాడు. ఇంకా మన లూఫీ కూడా అయితే కొన్ని పెట్టి ఒక మెరీన్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. దొరికినట్టు చేసేదానికి ఇంకా స్టార్ తన ఆర్మ్ మొత్తం టెస్ట్ చేస్తూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. ప్యాలెస్ దగ్గరికి వచ్చేస్తానని చెప్పేసి ఇంకా స్టార్ ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాడు. మన లూఫీ గారు అయితే గమ్ము పవర్స్ యూజ్ చేస్తూ తను ఫైర్ వర్క్స్ అని చెప్పేసి తన అన్నం దొరికినాడని లేపుతుంటే రేబేకా నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి తను నడుస్తుంటాడు. స్టార్ గారు ప్యాలెస్లోకి వెళ్ళిపోతున్నారా ఫస్ట్ మేము స్టార్ ఇంకా వదులుకోవాలని చెప్తుంటే అటాకేస్ట్ అయినా పడుకొని చెప్తే మన లూఫీ గారు గమ్మును జైన్ పిస్టల్ యూజ్ చేస్తూ అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు. హే రేబేకా అని చెప్తుంది సరే కదా మనం ఎవరైనా ప్లస్ అని చెప్పి చూస్తుంది. అది లూసీ కూడా వచ్చేసాడు. మీరు పైన మాట్లాడకూడదు అని చెప్తుంటే పైన మాట్లాడకూడదా తను నా ఫ్రెండ్ అని చెప్తుంటుంది. నువ్వు అక్కడ వస్తాను పదండి అని చెప్పి రేబేకా ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడుతుంటే స్టార్ లూఫీ ఇక్కడికి వచ్చి నువ్వు తండ్రి ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపో లూసీ ఇక్కడికి ఉంచు రేబేకా ప్లీజ్ వెనక్కి వెళ్ళిపోండి సామ్ అని చెప్తుంటే స్టార్ హ్యాట్ కదా తను లూసీ కదా అని చెప్తాను చెప్తూ అదే నీకు థ్యాంక్స్ చెప్తాను అనుకున్నాను అందుకే వచ్చాను చెప్తుంటే లేదు లేదు నేను దానికోసం రాలేదు ఎందుకంటే నేను వచ్చింది నువ్వు మీ వదిలేస్తున్నావా నీ సోదరు గురించి అనుకుంటున్నావు మీ నాన్న గురించి అనుకుంటున్నావు ఒకసారి ఆలోచించి చూడు లూసీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్తుంటే లేదు నీ గురించి ఒకసారి ఆలోచించి చూడు నాకు మా నాన్న నాకు లెటర్ పంపించాడు దాని గురించి అనుకున్నాను నాకేం పేడచ్చింది లేదని చెప్పి ఆ సోదరు సామాన్ పంపించంటే నువ్వుకేం పిచ్చెక్కిందా డోఫీ ఫీలింగ్ అని ఓడిచేదానికి నువ్వు చాలా కష్టపడ్డావు దానికోసం నీ సోల్జర్ కూడా చాలా కష్టపడ్డాడు అతను 1 లక్ష సోల్జర్ ఇంతని చెప్తుంటే అవును నువ్వు చాలా అన్వయింగా ఉన్నావు నీకు అర్థమవుతుందే నేను ఒకసారి చూసుకో ఈ కంట్రీని నన్ను కాపాడాడు నువ్వు తన్ని వదిలేని చెప్పి ప్లాన్ వేస్తున్నావా తను ఒక ఫాదర్ని తను అని చెప్పి లూజీగా తిడుతుంటాడు నీ గురించి అసలు ఆలోచించుకొని చెప్పి అని చెప్తుంటే ఓకే నాకు అర్థమైంది ఎదురుతో వాడు వస్తావా రా అని చెప్పి నేను వస్తాను రేబేకా చెప్తుంటే ఇప్పుడు స్ట్రా హెడ్ ఇంకా రేబేకా నాకు ఒక ఫేవర్ చేయగల వైలెట్ అని చెప్పి చెప్పేసి ఉంటాడు ఇంకా అలాగే మన స్ట్రైట్ అయితే మన లూజీ దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటాడు ఇక కింగ్రికు చెప్పండి రేబేకా వెళ్ళిపోయినని చెప్పేసి దాని అయితే కింగ్రికు ఇంకా రేబేకా కిడ్నాప్ అయిపోయింది పైన ఎవరు కిడ్నాప్ చేసిందని చెప్తుంటే తను కొలేజన్లో ఒక వారియర్ అని చెప్తుంటే ఎవరు తనని చెప్తుంటే తను స్ట్రా హెడ్ లూఫీ అంట అని చెప్పేసే కల్లా స్ట్రా హెడ్ లూఫీ ఎందుకు చేస్తున్నారు అంట తను ఎందుకు చేస్తుంది మన లూఫీ కూడా మన పాపని కిడ్నాప్ చేసేది కదా అది మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుకుంటూ వెళ్ళిపోతుంది అది టెస్టోజలోనే అది మొత్తం తిరుగుతూ వెళ్ళిపోతుంది అది మన నాన్న చేద్దరు కూడా వచ్చేసింది నిజమా లూసీ నేను నమ్మలేకపోతాను అని చెప్పేసి ఓకే లైక్ ఇది అంతా జరిగిందని చెప్పేసి ఇంకెంతా తెలిసిపోయి ఉంటుంది ఇదంతా మన మెయిన్స్ మొత్తం కూడా చుట్టూ తిరుగుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది ఇంకా లూఫీ కూడా ఎక్కడ అని చెప్పి ఇంకా ప్రిన్సెస్ని రెస్క్యూ చేయాలనుకుంటాడు ఇంకా తర్వాత మన లూఫీ కూడా ఎక్కడ పోయినా కానీ తన మీద స్నైప్ చేస్తూ ఉంటాడు అండ్ తర్వాత లూఫీని పట్టుకొని చెప్పేసి అలాగే సోల్జర్స్ అని కొలాప్స్ అయిపోతూ ఉంటాడు వాళ్ళు పడిపోతూ ఉంటాడు ఎట్ట పడిపోతుంటాడు ఎవరికి అర్థం కావట్లేదు ఇంక మన వాళ్ళైతే మనోళ్ళు ఎంత అనగా అక్కడికి వెళ్ళిపోయి చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు కానీ వాళ్ళు చివరికి వచ్చేస్తుంటాడు మన అనుకోకు అయితే పడిపోయిన వాళ్ళని చెకప్ చేస్తూ ఉంటాడు అసలు ఏదంట అని చెప్పేసి వాడు బాడీస్ మొత్తం క్రాక్ అయిపోయి అది ఎలాగా అని చెప్పేసి అందరూ చూస్తూ ఉంటాడు వాళ్ళైతే అక్కడ చూసే కల్లా మన లూఫీ అయితే పడుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు తను మనం దొరికేస్తాడు తను పట్టేసుకుని అనుకుంటే మన లూఫీ కానీ పడుకుంటాడు అంటే పైరెట్టే కదా ఇప్పుడు అందరూ పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు ఎందుకంటే పైరెట్ కాబట్టి మనం హీరో అనుకున్నాను కానీ తను మన ప్రిన్సెస్ని పట్టుకొని ట్రై చేస్తున్నాడు అంటున్నానుగా మన పాపను పట్టుకొని ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు అందరూ ఇంక మన లూఫీ అయితే సరే అయితే చాలా విచిత్రంగా ఇక మన టార్గెట్ డిస్ట్రా హెడ్ లూఫీ తన వెనక చేయని చెప్తుంటాడు లెట్స్ గో కానీ అయితే అని చెప్పేసి మన లూఫీ గారు అయితే తను కాపాడుతూ తీసుకుని వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు ఎంత తను వెళ్ళాలనుకుంటే తన మీదకి అటాక్ చేస్తుంటాడు అలాగే మన లూఫీ కానీ పట్టేసుకుంటూ ఉంటాడు లూసీ నువ్వు పని ఉన్నా కదా అని చెప్తుంటే నా స్ట్రా హెడ్ లూఫీ గారు మన దొరికేసాడు తన ఫైట్ చేసే టైం వచ్చేసిందని చెప్పేసి చెప్తుంటాడు ఇంకా లూసీ గారు అయితే వాళ్ళందరూ నీతో దొరకనీగుతుందా ఒక ఫైట్ చేస్తూ ఉంటాడు ఇంకా తర్వాత వాళ్ళని విడిచేదానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు తన గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి తన టెక్నిక్ యూజ్ చేస్తూ గోడల చుట్టూ వెళ్తుంటాడు రేపుగా ఏం కాకుండా తను చూసుకుంటూ ఉంటాడు ఎందుకంటే తను ఫాదర్ని పచ్చని చెప్పిస్తా అని చెప్పేసి తనైతే నేను ప్రొటెక్ట్ చేస్తాను ఖచ్చితంగా నేను ప్రొటెక్ట్ చేసాను ట్రై చేస్తాను అని చెప్పి తను చెప్తుంటుంది తను ఫ్లవర్ ఫీల్డ్లోనే ఉన్నాడు అని చెప్పి ఒకన అక్కడికి వెళ్ళు ఆ లోపల నన్ను నేను చూసుకుంటా థ్యాంక్ యూ లూసీ అని చెప్తే దానికి ఏం పర్వాలేదు వెళ్ళు అని చెప్పి చెప్తుంటాడు నా గురించి పట్టించుకోపాక అని చెప్తే ఓకే అని చెప్పేసి అప్పుడే మన రేపు చిన్నప్పటి నుంచి చూపిస్తుంటాడు మన క్రిటర్స్ అయితే తన డాక్టర్ని హోల్ చేయలేకపోతున్నాడు తను చాలా ఇన్నోసెంట్ తను ఒక ఏంజల్ లాగుండి అందుకే తను గ్లోవ్స్ వేసుకొని హెల్ప్ చేసుకుంటాడు స్కాలెట్ చెప్తున్నా కదా నా రోల్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది నా కూతుడికి ఒక మంచి లైఫ్ అండ్ హస్బెండ్ దొరికితే చాలు లేదా రేపగా నువ్వు కూడా బాగుండాలి చెప్పి నేను అనుకుంటున్నాను చెప్పి తను చెప్తూ ఉంటాడు ఇంకా మదర్స్ కాలేజ్కి ఒక భూమి ఇస్తూ ఉంటుంది అమ్మ ఇది బాగుంది కదా అమ్మ చెప్తుంటే ఇది బాగుంది నీకు బాగుంది అమ్మ వచ్చి నీలాగా ఉంది నాన్న నువ్వు కూడా తీసుకున్నా అని చెప్తుంటాడు ఇంకా అలాగే మన పాప అయితే తన చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉంది బాగా చేస్తుంటుంది ఎందుకంటే తన కూతురు చనిపోయినప్పుడు స్కాల్లో ఇంకా ఈ ప్లేస్ మొత్తం చేసి తను అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది తను ప్రొటెక్ట్ చేసేదానికి 1 లక్ష సోల్జర్ అంటుంది తను కాపాడలేకపోయాను మిమ్మల్ని నేను కాపాడలేకపోయాను నన్ను క్షమించు అని చెప్పి తను చెప్తుంటాడు తన బాధలో చాలా కృంగిపోతుంటాడు కానీ మా అమ్మ కోసం నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి తను చెప్తుంది స్కాల్ దాని గురించి ఆలోచిస్తూ వెళ్తుంది ఇంకా ఖచ్చితంగా నేను బ్రేవ్ కన్నా స్ట్రాంగ్గా మారుస్తాను అది మనం గ్యారంటీ అని చెప్తుంటారు మేము వెళ్ళిపోక 1 లక్ష సోల్జర్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా ఇప్పుడు తను పుట్టినరోజు తను ఫుడ్ చేస్తూ ఇంకా తర్వాత తను ఇప్పుడు దగ్గర నుంచి కాపాడుతూ ఉంటాడు తను దాంట్లో దానికి వెళ్తూ ఉంటుంది ఇంకా అలాగే నేను ఇంట్లో నుంచి
సేమ్ కొడతాను, నేను ఫైటింగ్ నేర్పిస్తాను, నేను స్ట్రాంగ్గా మారుస్తాను అని చెప్పి మన రెబెకాకి మాట ఇచ్చానని చెప్పేసి ఆయన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ నీకు ట్రైనింగ్ నేర్పిస్తాను చెప్పి నీకు ఖచ్చితంగా నేను స్ట్రాంగ్గా మారుస్తాను అని చెప్తుంటే అప్పుడే మన పాప అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే రాయల్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు, ఫస్ట్ నీకు నుంచి వెళ్ళిపోతే మంచిది అని చెప్పేసి మన పాప అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనోడైతే అప్పుడే నువ్వు రెబెకా వద్దు అని చెప్తుంటే నువ్వు ఆ లెటర్ చదివే కదా, అది అది కాదు కదా అని చెప్తుంది. అదంటే పాస్ట్ నాకు తెలుసు, అది ఏ చేసినా నాకు అనవసరం, నువ్వు ఎంతమంది పీజుల్ని చంపేసినా నాకు అనవసరం, ఒక ఇద్దరు చంపినా కానీ నేను నీ కూతురు అన్నమాట అనుకోబాక, నువ్వు 100 మందిని చెప్పిన ఇద్దరిని చంపినా నాకు అనవసరం, నువ్వు మా నాన్న మాటవే అని చెప్పేసి అలాగే ఇక్కడ నేను దాటని అని చెప్పింది, నువ్వు అబద్ధం కాదు కదా అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడే దాని గురించి పెట్టే విషయం గురించి మనోడు ఎంతో ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇది చాలా చాలా ఎమోషన్ ఫీల్. సోల్జర్ నన్ను ప్రొటెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తుంటే, నేను నన్ను సోల్జర్ని కాదు నేను నీ ఫాదర్ని అని చెప్తుంటే, నేను మీ ఇద్దరం కలిసి బతకదాం నాన్న అని చెప్పేసి అక్కడ అవును నిజంగా అని చెప్తుంటారు. ఇంకా కింగ్ రీకో అయితే దగ్గరికి మా వైలెట్ వచ్చింది, నాన్న రేపుగా నాకు ఒక ప్రామిస్ చేసింది, ఏం చెప్పు వైలెట్ అని చెప్పేసి గల తను నన్ను ప్రిన్సెస్గా మారమని చెప్పింది, తను ఇచ్చిన నాకు ఫైనల్ వర్డ్స్ అవి నా ప్రైవేట్గా మార్చమని చెప్పింది, నా ప్రిన్సెస్గా నువ్వు నా కోసం ప్రిన్సెస్గా మారగలవా అని చెప్పి తను చెప్పి ఉంటుంది. అంటే అది నా ఓల్డ్ ఫేవర్ అచ్చం వాళ్ళ అమ్మలాగే అని చెప్పి మా పాప చెప్పేసారు కదా, ఓకే నాకు ఇప్పుడు అర్థం చెప్పింది. ఇంకా ట్రఫల్ గల్లా ఇంకా మన లూఫీ ఇంకా రాలేదని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే వాళ్ళు వచ్చాను వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు వస్తే రాపడి కానీ లూఫీ వస్తుంటే అప్పుడే మనకి ఫుజిటోర్ వస్తుంటాడు. ఫుజిటోర్ వచ్చేసి అంటే మొత్తం ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే మనోడు అయితే మెరీన్స్ అందరూ ఉంటే వాళ్ళందరూ హెడ్ క్వార్టర్స్ దగ్గర చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎట్టాలన్నా కానీ లూఫీ వాళ్ళు ఇటు నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ వే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకా అయితే వీళ్ళందరూ వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడు మనకి జోరో సెంపై అయితే సైగోళ్ళని ఫైట్ చేస్తాను చెప్పి ఉంటాడు. ఇంక మన అలయన్స్ మొత్తం ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసేది కల్లా ఇంకా మన బైకప్ మొత్తం వాళ్ళ మీద పంపించేద్దాం, ఇంక వాళ్ళందరూ వేసేద్దాం అని చెప్పేసి ఇంక మన వైస్ అభినయం చూస్తుంటాడు. తను కన్పవర్ మొత్తం మిస్ అయిపోయింది చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు కన్పవర్స్ మొత్తం ఎట్టి మిస్ అయిపోయింది అర్థం కాలేదు. కానీ దాన్ని దబ్బేసి మొత్తం మన లిడ్డి పుచ్చి వాళ్ళే ఇంక వాళ్ళందరూ కన్పవర్స్ మొత్తం దబ్బేసి ఉంటాడు. ఎలా రా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఇంకా షిప్లో అనేది ఒకే చోట కుట్టేసి ఉంటాయి. అసలు ఏందైనా కుట్టేసి షాక్ అవుతున్నాడు. ఇంకా సేల్ అవుట్ చేయలేడు. ఇంకా దాంట్లో కుట్టేసి మన లియోగా తన టెక్నిక్తో వాటన్నిటిని కుట్టేసి ఉంటాడు. ఇంకా సోల్జర్స్ అయితే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. అది మన పవర్ టెక్నిక్ అయితే తన మీద ఎల్యూసియా. ఇంకా దాని చూసుకొని ఐఎమ్ సారీ సార్ మనం ఏం చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళంతా హీల్ చేస్తూ ఉంటుంది. మన పాప అయితే మన మిషన్ అయితే అయిపోయింది, మన ఇచ్చిన ప్రామిస్ ఏం కాదు, మన ఫ్రమ్ క్రియేటర్స్ నుంచి వచ్చేసిన ఆర్డర్స్ మనం కంప్లీట్ చేసాం, ఇంకా మన ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఇంకా అయితే ఫైనల్లీ మనం ఫినిష్ చేసి చూస్తాం అందరూ కానీ ఉంటే అసలు ఏం చేస్తుందా రే, ఏదైనా చేయండి రా, ఏదో వర్క్ చేయండి రా ప్లీజ్ రా రే, ఎగిరిపోతాం రా అని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి స్టార్ట్ మేమేం చేయలేం సార్ సారీ సార్ అని చెప్తుంటే మనైతే బ్యారెల్లో చూస్తూ ఉంటాడు. ఈ బ్యారెట్ బ్రేక్ అవుట్ కదా ఫుజిటోర్ అటాక్ అంటే బ్రేక్ అవ్వచ్చు, బ్రేక్ అయితే నేను చనిపోతా అని చెప్తుంటాడు. ఇంకా లూఫీ సంపై ఇంకా స్టార్ట్కి వస్తుంటే మన లూఫీ కడితే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాడు దగ్గరగా. దాని అయితే నో థ్యాంక్స్ ఇంక ఇద్దరు మాట్లాడుకుంటాడు. ఇంక మన లా ఇంకెళ్తారు. తను కింద చూస్తున్నప్పుడు తన పాస్ట్లో మన క్రేజో మాట్లాడుతూ ఉంటారు కదా, ఈ ప్రపంచంలో ఒక నా ఓల్డర్ బ్రదర్ తనకు కొడుకు పిల్లలు దొరికాడు, తనకి వైట్ గ్లాసెస్ ఉన్నాయి, తనని క్యూర్ చేసేదానికి ఇక్కడ వచ్చాను, కొన్ని నేను సెలవు తీసుకుంటాను, ఇంకా అలాగే నా కొడుకు కోసం ఉన్నాను, ఇంకా అలాగే నా బ్రదర్ డొంకి ఫీలింగ్ ఒక ఏం కాకుండా చూసుకున్నా చెప్తే ఓకే ఆ నేవీ వాళ్ళతో చనిపోయాడు కదా అదంతా స్పెషల్ కేసు అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే తను ఇక్కడ దొరికినప్పుడు తను నేను కాపాడుకున్నాను, తను నా కొడుకులా పెంచుకున్నాను, తను నా కొడుకు కన్నా ఎక్కువగా పెంచుకున్నాను, నా సబార్డినేట్, నా లైఫ్ మొత్తం తనతోనే ఉన్నాను, తను ఓపీపీ దేవుడి కోసం అని చెప్పేసి నా అన్నకు తెలిసిపోయిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తన కోసం టాప్ సీక్రెట్ అని చెప్పి తెలిసిపోయిందని చెప్పేసి ఇంకా అలాగే ఆ ఓపీపీ దేవుడి మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా అలాగే తను ఐలాండ్కి వెళ్ళమని చెప్పాడు. కానీ ఫైనల్లీ తన ప్లాన్ ప్రకారం అయితే తన ఐలాండ్కి వెళ్ళిపోయి చనిపోయాడు. ఇంకా డొంకి ఫీలింగ్ ఫ్యామిలీ మొత్తం క్రియేట్ అయిపోయింది. ఇంకా జస్టిస్ ఓవర్ అని చెప్పేసి ఇంకా చనిపోయిన విషయం వెంటనే నేను చాలా చాలా బాధపడ్డాను, ఐలాండ్కి వెళ్ళబాకని చెప్పాడు. కానీ తనే నన్ను బిడ్రే చేశాడు, అది నా చివరి సార్లు చేసిన తప్పు అని తను చెప్తూ ఉంటాడు. ఇంకా తనైతే కాబట్టి నీ దగ్గర ఓపీఓపీ దేవుడి పవర్ ఉంది, ఇంకా అలాగే నువ్వు డొంకీ ఫీలింగ్ ఫ్యామిలీ ఆ అబ్బాయి నువ్వే, అందుకే నీకోసమే తను ఇంత చాలా కష్టపడు, అవును అది నేనే అని చెప్పేసి మనోడు కూడా ఒప్పుకొని ఉంటాడు. ఇదంతా నీ వల్ల మిషన్ మొత్తం నాశనం అయిపోయింది, నువ్వు కానీ లేకపోయి ఉంటే నేను కానీ హాస్పిటల్కి తీసుకోకుండా ఉంటే ఆ ఓపీపీ దేవుడి దొరికేది, చాలా మంది ప్రజలు కూడా బతికేవాళ్ళు, నీ వల్ల ఏదంటే జరిగిందని చెప్పేసి మనోడు చెప్తా ఉంటాడు. అవును నిజమే అని చెప్పి చెప్తుంటాడు. నీ వల్ల చాలా వరకు లైఫ్ అండ్ స్పాన్స్ మొత్తం ఎగిరిపోయి నేను ఎప్పుడు నేను క్షమించలేను, ఇంకా అలాగే డొంకీ ఫీలింగ్ కూడా ఓడిచేసాను, అసలు నాలో ఒక డీ క్లాన్ ఉంది, నా పేరులో ఒక డీ క్లాన్ ఒక పేరు ఉంది, డీ అనేది అదొక సీక్రెట్గా ఉంది, స్టార్ట్ లూఫీ లాగే అని చెప్తుంటే నిజంగా అని చెప్పేసి మనం అడుగుతుంటారు. నువ్వు ఒక ఫ్లైట్ అడ్మిన్ కదా, నీకు అసలు డీ అంటే నాకు తెలిసే ఉంటుంది కదా, ప్లీజ్ దాని గురించి నాకు ఏదో ఒక చెప్పు అని చెప్పి చెప్తుంటే నువ్వు నాకేం తెలియదు అంటే నువ్వు ఒక పిచ్చోలాగా యాక్ట్ చేయబాక, నీకు తెలిసే ఉంటుంది అని చెప్తుంటే నాకు నిజంగా నాకేం తెలియదు, అసలు అదంటే దాని రీజన్ కూడా నాకేం తెలియదు, నీకు ఖచ్చితంగా తెలుసు, నేను ఒక నమ్మాను కదా, అవును నేను చెప్తూ ఉంటే నేను తను నిజంగా నేను ప్రేమించాను, తన కొడుకు కన్నా ఎక్కువే, కాబట్టి నాకు డీ క్లాన్ గురించి నాకు ఏం తెలీదు, నిజంగా డీ అంటే ఏందో నాకు తెలీదు, ప్లీజ్ నాకు దాని గురించి చేసి ఖచ్చితంగా నా డ్యూటీ నేను చేసుకుంటాను, కాబట్టి వదిలే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దానితో అయితే మనోడైతే
ఒక పైలట్ కాబట్టి నీకు నేనేం చెప్పాలనుకోవట్లేదు. అలాగే దాని గురించి ఖచ్చితంగా నిలబెట్టుకుంటూ ఉండు. తన గురించి ఆలోచిస్తూనే ఉండాలి. ఇంకా అలాగే గుడ్ లక్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే మోడల్ అయితే ఫుజితోడు అయితే మనకి అటాక్ చేసానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా దాంట్లో అయితే మనం బాటిల్ మీ అయితే ఖచ్చితంగా తన టెక్నిక్ యూజ్ చేస్తూ మనం కాపాని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ పైలట్ ఏదైనా తప్పు అనుకుంటున్నాం అది ఖచ్చితంగా ఫైట్ చేస్తానని చెప్తుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అప్పుడు తన గ్రావిటీ పవర్తో మొత్తం ప్లేస్ మొత్తం గాల్లోకి ఎగురుతూ ఉంటుంది. దాన్ని చూసి మిగతా అందరూ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అది ఎలా కడుతుందరా అని చెప్పేసి ఇంకా మిగతా అంతా షాక్ అవుతూ ఉంటాడు. ఈ ప్లేస్లో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ప్రపంచంలో ఉంటే ఇంకా మన ఆర్ఎన్టీ దాంట్లో చూస్తున్నారు. అట్లా మిస్టేక్స్ బోల్ లాగా ఎవరో దేవుడు మొత్తం పైకి లాగుతుంది అనుకుంటుంది. అది ఏదో కాదు, మన ఫుడ్ దేవుడు ఫుడ్ పవర్ తను యూజ్ చేసి తను అలా గాల్లోకి ఎగురిస్తూ ఉంటాడు. తను చూసి ఇది వెపన్ మనం ఎలా ఫైట్ చేయాలి తింటని చెప్పి అని అనుకుంటారు. మన బట్టన్ మీద ఫేర్ కాదు గాల్లోకి వచ్చి పడుతుంది, అసలు ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి అని అనుకుంటాడు. చాలా సర్ప్రైజ్ ఇది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. ఇంకా దానైతే మన ఊసలో కప్పడం ఉంటారు. ఈ పైరట్స్ వల్ల ఇదంతా జరుగుతుంది చెప్పేసి ఇంక వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. సరే ఎట్లా సర్వే అవుతారా లేదంటే నేను నమ్మలేకపోతుంది, ఇది కానీ జరిగితే అక్కడ పెట్టి కూడా చనిపోతాడు, అసలు ఎవరు ఎస్కేప్ అవ్వలేదు ఈ ప్లాన్ నుంచి. లూసీ నువ్వు బాగానే ఉంటావు కదా అని చెప్పేసి తను పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఫ్లైట్ అడ్మిన్ అసలు ఏం జరుగుతుంది వైస్ అడ్మిన్ అని చెప్పి మనం మాట్లాడుతుంటాడు. సారీ అసలు నేవీ యూనిట్స్ మేము కాంటాక్ట్ అవ్వబోతున్నాం, రీఎన్ఫోర్స్మెంట్స్ ఏం పంపించాలా, ఏం అక్కలేదు, మాకు రీఎన్ఫోర్స్మెంట్స్ ఏం అక్కలేదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాంట్లో అయితే ఈస్ట్ పోస్టులు అందరూ చూస్తూ ఉంటారు. అసలు మొత్తం అయిపోయింది, మనం ఏం చేయాలని చెప్పేసి అందరూ చేతులు ఎత్తేసి ఉంటాడు. ఇంకా మన ఊసాకు కూడా అయితే అబ్బా ఎగిరిపోతాం కనీరా అని చెప్పి ఉంటాడు. ఇంకా లాగోడు అయితే కష్టపడి అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా మన క్యావెండిష్ కూడా ఇంకా వెళ్ళాం పల్లా లాస్ట్ నా కొడక లూఫీ కోసం వెయిట్ చేస్తానని చెప్పి అందరూ అనుకుంటే లూఫీ కూడా దగ్గరలో వస్తున్నాడు. మన తనగా సేల్ కావాలని చెప్పి ఇంకా అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అందరూ షిప్ వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తనైతే మీరు వెళ్ళండి, తన ఫైట్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి మన చూడైతే తను కట్టడానికి తీస్తున్నాడు. సరే అని చెప్పి అనుకుంటే ఇంకా లూఫీ చంపే హరి అప్ తొందరగా రా, ఎంత వరకు మనం వెళ్ళాలి, ఫుజి తర్వాత మనం జాగ్రత్తకుండాలని చెప్పేసి దగ్గర నుంచి అడుస్తుంటాడు. ఇంకా లాతో ఫైట్ చేసినప్పుడు చెత్తన కొడకలా మీరు చేసిన పనుల ఇదంతా నా మీద తీసుకోవాల్సి వస్తుందని చెప్పి చెప్తుంటాడు. ఇంకా లూఫీ మా తొందరగా అని చెప్తే ఇంకా లూఫీ కడితే తనకు వచ్చింది ముసలి నా కొడుకు గ్రాపింగ్ చేశాడు. స్ట్రాట్ లూఫీ నేను ఎక్స్పెక్ట్ చేసి నువ్వు చేస్తాను చెప్పేసి అప్పుడు లూఫీ కడితే ఎలిఫెంట్ గన్ యూజ్ చేస్తూ తన మనోడి మీద అటాక్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. లూఫీ చంపాయి అని చెప్పి మనం అడుస్తుంటాడు. తను ఖచ్చితంగా నా కొడుకుని ఓడిచేస్తాను, మీకన్నా నేను స్ట్రాంగ్ అవుతాను, మీతో ఫైట్ చేయలేకపోతే చాలా కష్టం అని చెప్తుంటాడు. నేను ఫైట్ చేస్తాను అని చెప్పి అడుస్తుంటారు మన బటన్ మీద. నేను నేవీ ప్రిన్స్ కానీ ఓడించలేకపోతే నేను ఒక పైరకింగ్గా మళ్ళీ లాస్ట్ టైం మా జరిగిన పని వల్ల మేము నేవీ ప్రిన్స్ మళ్ళీ ఇదంతా జరిగిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాన్ని అయితే ఒక నేవీ ఒక ఎంపర్ అయినా కానీ పర్వాలేదు, నేను స్ట్రాంగ్ అవ్వాలి, నేను కానీ పైరకింగ్ లేకపోతే కాలేనని చెప్పి మనం అడిచి చెప్తుంటాడు. ఇంకా అయితే మన అందరూ చెప్తుంటారు ఇక్కడ ఏం జరుగుతుందో ఊసప్సా నువ్వు కూడా ఫైట్ చేయమంటున్నావా ఏంది నేవీ ప్రిన్స్ అని చెప్తే సరే అయితే ఓల్డ్ మ్యాన్ నేను సాగొట్టేస్తాను అని చెప్తూ మన లూఫీ అయితే గెట్టులకి వెళ్తూ ఉంటాడు. నీకు ప్రిపేర్ అవ్వ నీ గురించి ఐఎమ్ గోయింగ్ టు పంచ్ అని చెప్పేసి స్ట్రైక్ తన రెడ్ హాక్ బుల్లెట్ యూస్ చేస్తుంటాడు. సీరియస్ ఫైట్ జరుగుతుంటా ఏం జరుగుతుంటా స్ట్రైక్ లూఫీ నువ్వు క్రేజ్ అని చెప్పి చెప్తుంటే మన లూఫీ అయితే మనతో అటాక్ చేసి ట్రై చేస్తుంటాడు. తన లెగ్ని అయితే గాల్లోకి వేస్తూ రెడ్ హాక్ వేస్ అని చెప్పి యూస్ చేస్తూ లూఫీ చెప్పాడు కదా తను స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి దాని కోసం తన టెక్నిక్ యూస్ చేస్తుంటాడు. లూఫీ కానీ అని చెప్పి చెప్తూ ఇంకా మన లూఫీ అయితే ఎగురుకుంటూ వెళ్ళి మన మీద అటాక్ చేసినానికి ట్రై చేస్తూ ఉంటాడు. తన రెడ్ హ్యాండ్ గట్టిలు యూస్ చేస్తూ చాకెట్గా యూస్ చేస్తున్నాడు. రెడ్ హ్యాండ్ అంటే ఏం లేదు, అదే తన హాకీని యూజ్ చేస్తూ మన పంచి యూజ్ చేస్తుంటాడు. కానీ తన గ్రావిటీతో తను తొక్కేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందో రాకని చెప్పి అనుకుంటాడు. లూఫీ డెవిల్ ఫుడ్ తను కూడా డెవిల్ ఫుడ్ యూజ్ అయ్యాడు. తన తలకే అని చెప్పేసి సరే నా కొడక నేను కొడతా అని చెప్పేసి తను పని చేయాలనుకున్నా కానీ అది ఇక్కడ జరగట్లేదు. ఎందుకంటే తన మీదకి అటాక్ యూజ్ చేస్తుంటాడు. లూఫీ కడితే దాని నుంచి తప్పించుకుని దానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. చెత్త నా కొడక ఓల్డ్ మ్యాన్ అని చెప్పి పడుతుంటాడు. నేను ఖచ్చితంగా పని చేస్తాను అని చెప్తే తను అయితే పని చేయలేకపోతూ ఉంటాడు. నేను పంచింగ్ చేస్తాను రా, నీకు తలకే పక్కన కొట్టేస్తాను అని చెప్పేసి నేను చాలా కష్టపడుతూ ఉంటాను లూఫీ కడితే. కానీ తన అయితే పని చేయలేకపోతూ ఉంటాడు. అప్పుడే తనైతే తనతో ఏదైనా టెక్నిక్ యూజ్ ఉంటాడు. లూఫీ సంబంధించి జాగ్రత్త అని చెప్పి అంటారు. అప్పుడే లూఫీగా తన గెట్టులో యూజ్ చేస్తూ నువ్వు ఎంతసేపటి పడికి కానీ నువ్వు స్ట్రాంగ్ అయినా అయితే కాదు నాతో ఫైట్ చేసానికి చెప్తుంటే నేను పని చేస్తానని నీడు అని చెప్పి చెప్తుంది. ఎన్నిసార్లు పని చేస్తాను పని చేయాలని చెప్తే నేను కుట్టేస్తాను నేను చంపేస్తాను అని చెప్పేసి మన లూఫీగా అయితే నువ్వు నేవీ హ్యాపీ అయినా కానీ నువ్వు ఒక మాస్టర్ రా అని చెప్తుంది. అవును నాకు తెలుసు, కానీ నీ మీద ఈజీ అయితే పోను, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన మళ్ళీ ఈ బ్యాటిల్ ఫీల్డ్ లాంటిది ఇది నాతో ఖచ్చితంగా ఫైట్ చేస్తా హెడ్ లూఫీ అని చెప్తూ ఇతను చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చాలా గట్టిగా అవుటర్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇది ఫనీ కాదని చెప్తూ ఐఎమ్ గోయింగ్ టు కిక్ యూ అని చెప్పేసి మన చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. ఇది బాగానే ఉంది కానీ నువ్వు చాలా టైం ఫైట్ చేయాలి, కప్ను నేను పీకలేవరా అని చెప్పేసి మన ఫుజితోడు అయితే మన మీద అటాక్ చేసేదాన్ని చేస్తున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు పంచ్ అని చెప్తున్నా కానీ మన లూఫీ అయితే ఎన్నిసార్లు పంచ్ చేయని చెప్పి అనుకున్నా కానీ పంచ్ వెళ్ళిపోతున్నాడు. మనైతే మనం ఈజీగా పడేస్తుంటాడు. తన టెక్నిక్ మన మీద యూజ్ చేస్తూ గాల్లో ఎగరేస్తూ ఉంటాడు. చూస్తావా నేను అంటే హానెస్ట్ గా ఏం చేయలేవు, షటప్ రా నా కొడక నేను దాన్ని అంతా కేర్ చేయను, ఒక ఫుల్ రా అని చెప్పేసి ఇద్దరు అడుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు. మనైతే ఫుల్ గ్రావిటీ పవర్ యూజ్ చేస్తూ ద గ్రావిటీ బ్లేర్ అని చెప్పి యూజ్ చేస్తుంటాడు. అలా అందరూ తన గ్రావిటీ బ్లేర్ ద్వారా చాలా మనకి ఇబ్బందులు ఇరుక్కుని ఉంటాడు. ఇంకా మన లూఫీ కడితే మంచి అటాక్ పడిపోయి ఉంటుంది. స్టార్ లూఫీ హజుద్దీన్ ఏదో ఒక చేరా స్టార్ లూఫీ అని చెప్తే మన లూఫీ కనుక పట్టేసుకుంటే మన హజుద్దీన్ గారు సో అయితే జైన్ పదానికి వెళ్దామని చెప్పేసి చెప్తూ ఉంటాడు. జైన్ నన్ను వదులు నేను వెళ్ళాలని చెప్పి మన అడుస్తుంటాడు. అప్పుడు మన జోరో చెప్తే నా టన్ లూఫీ అని చెప్పి చెప్తుంటే జోరో సంపై వద్దు మీరు ఏం చెప్పాకని చెప్పి అరుస్తుంటే మేము ఒక అగ్రిమెంట్లో ఉన్నారా నాయనా అని చెప్పి చెప్తుంటాడు. సో నీ షిప్లు ఉన్నాయి కదా ఎక్కడ ఉన్నాయో చెప్పొచ్చు కదా అని చెప్పి చెప్తుంటే ఉన్నాయి షిప్లు ఉన్నాయి, నేను షిప్ల కోసం
కేర్ఫుల్గా ఉండని చెప్పేసి దాని స్టైల్ అంటే ఏంది అది నీ షిప్ అని చెప్తుంటే అది చాలా పెద్ద షిప్లు ఉంటాయి, అవి చాలా ఎక్కువ ఉంటాయి, అది 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దాన్ని చూసి నీకు అందరూ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఇది షిప్ అనేది చాలా మంది ఉంటారు కాబట్టి ఎక్కడ ఓల్ పడుకున్నది ఈ వాటర్ పడుకుంటుంది అని చెప్పి మరలు పడుకుంటూ ఉంటాడు. ఏ జైన్ నన్ను వదులు, నేను వెళ్ళాలి, నేను ఇంకా ఫైట్ చేయాలని చెప్పి పరుస్తుంటే లూఫీ నీకు ఫైట్ చేయబాక, నీకు అడుకుంటారు, నీకు ఫైట్ అని చెప్పాక అని చెప్పేసి మన అడుస్తూ ఉంటాడు. ఇంకా ఫుచిటోడ అయితే అనుకుంటూ ఉంటాడు, నేను ట్రై చేస్తాను తను ఎస్కేప్ అవ్వకుండా నేను అవుతాను చెప్పి అనుకున్నాను, స్టార్ట్ ఇది చాలా ఆలస్యం అయిపోయింది కానీ నేను పట్టుకుంటా అని చెప్పేసి మన లూఫీ మీదకి తన అటాక్స్ అన్నింటిని పంపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే తను చూసి ఫైట్ అయిపోయి ఇంకా చాలా సీరియస్గా అంటున్నాడు, ఫస్ట్ మినిట్ కలిసి అందరికి పడిపోవాలని చెప్పేసి ఇంకా అందరూ పడిపోతుంటాడు. ఇంకా దాన్ని చూసి ప్రతి అందరూ స్టార్ట్ ఇంకా అందరూ ఫాలో అవ్వాలని చెప్పి అనుకుంటాడు. ఇంకా ఫుచిటోడ అయితే తన ఫుల్ రేంజ్ పవర్లోకి వెళ్ళిపోయి ఇంకా అందరి ముందు మన లూఫీని ఎగ్జిక్యూట్ చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా దాని అయితే లూఫీ మీదకి చాలా ఎక్కువ ఎనర్జీ షిప్ రైక్స్ పంపిస్తుంటాడు. కానీ 4 ఎంప్రెస్ని ఓడించలేని రాచైతే ఇది కానీ చెప్తే ఆయన అడుస్తుంటాడు. నేను అడుగుతున్నాను వెళ్ళు 4 ఎంప్రెస్ని ఖచ్చితంగా పట్టుకుంటాడు. వెంట స్ట్రాంగ్ అవుతుంది నేను చూస్తాను, నాకు కళ్ళు గుడ్డని కానీ నేను అడగాలనుకుంటున్నాను, నేను ఒక బ్రెయిన్ మై సెల్ఫ్, కానీ నువ్వు ఎలా ఉంటావు నేను చూడాలనుకుంటున్నాను స్ట్రా హ్యాట్ లూఫీ, అసలు నీ జుట్టు కలగైంది, నీ నవ్వు ఎలా ఉంటుంది, అసలు నువ్వు ఎలా చూడాలనుకుంటున్నాను నేను చూడాలనుకుంటున్నాను స్ట్రా హ్యాట్ లూఫీ అని మనవాడు చెప్తూ ఉంటాడు. ఇంకా దాని మన లూఫీ మీదకి అటాక్ యూజ్ చేసేదానికి రెడీ అవుతున్నాడు. స్ట్రా హ్యాట్ లూఫీ నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తా అంటే ఫస్ట్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోదు మనం అని చెప్పేసి ఇంకా అందరూ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటున్నాడు. ఇంకా అలా చూస్తుంటే సరే స్ట్రా హ్యాట్ లూఫీ ఇంక నీ ఫుల్ పవర్ రిలీజ్ చేస్తాను చెప్పేసి ఇంకా తను ఫుల్ పవర్ యూజ్ చేయాలనుకుంటే రేపే మాకు తిరిగి ఇచ్చండి, నువ్వు ఆ హీరో అనుకున్నావు కానీ లూసీ నువ్వు చట్నా కొడుకు అని చెప్పేసి అలా తిరిగి వెళ్తూ ఉంటాడు. వెయిట్ సెకండ్ సిటిజన్సా క్రిమినల్స్ మాత్రమే మీరు, మమ్మల్ని మేము కాపాడుకోవాలం కాబట్టి ఇక్కడి నుంచి పారిపోండి అని చెప్పి అరుస్తుంటాడు. మమ్మల్ని మేము మీకు ఎటువంటి మాకు హెల్ప్ లేదు, మేము పైరట్స్ని పట్టుకుంటాం అని చెప్పేసి ఇంకా అందరూ వస్తూ ఉంటాడు. ఏదైతే మన వైఎస్ఆర్ నాన్న ప్రజలు అక్కడికి వెళ్తానని చెప్పి చెప్తుంటుంది. ఇంకేదైతే అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ నాయిస్ ఏంటి వెనకంట అసలు దశరథ ప్రజలు ఇంటికి ఇక్కడికి వస్తానని చెప్తే చేయండి నన్ను వదులు నేను వెళ్ళాలని చెప్తే సరే ఆకైతే ఒక సెకండ్ అని చెప్పేసి ఫైట్ చేయబాక కానీ చూడు ఏం జరుగుతుందని చెప్పేసి చెప్తుంటాడు. మరి రేపు కానీ మేము సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం స్ట్రా హ్యాట్ లూఫీ ఎక్కడికి వెళ్తున్నాం లూసీ అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ హ్యాపీగా వెళ్తూ ఉంటాడు. అంటే అసలు మనవాడికి అందంగా లేదు, తన అబ్జర్వేషన్ హాకీ యూజ్ చేస్తూ వాళ్ళ హాకీ తన పవర్ మొత్తం చూస్తుంటారు, తన బాడీలో ఎక్స్ప్రెషన్స్ అందరూ చూస్తుంటారు. ఎవ్రీవన్ మనకు తెలుసు మా పాప అయితే ఎప్పుడో నుంచి వాళ్ళు నాన్న పాత అక్కడ ఉందని చెప్పేసి ఇంకా కట్టేసి వాళ్ళ ఫాదర్ అని చెప్పేసి 15 నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి తెలుసు. తన ఫ్యామిలీ ముగ్గురు ఫ్యామిలీ అని చెప్పి మాకు ఎప్పుడో నుంచి తెలుసు. అలాగే మాకు లిల్లీ పుచ్చున్నాడు కానీ వాళ్ళు మాకు లిటిల్ ఏం చేస్తా అనుకుంటా ఉన్నావు, ఇదంటే ఒక రూమర్ మాత్రమే, లూసీని కాపాడండి, లూసీని మేము కాపాడుకుంటాం, మాకు తిరిగి ఇచ్చారా అని చెప్పేసి బ్యాస్టర్ బయట అని చెప్పి అరుస్తుంటారు. అంటే అందరూ ఇంకా అందరూ మన లూసీని కాపాడి ట్రై చేస్తున్నారు. వెళ్ళండి అందరూ తిరిగి వెళ్ళండి పట్టుకుని అని చెప్పి చెప్తుంటే లూఫీ నేను నమ్మలేకపోతున్నాను ఇంత ప్రజలా అని చెప్తుంటే స్ట్రా హ్యాట్ లూఫీ నువ్వు హానెస్ట్లీ పర్సన్ హ్యాపీగా ఉంది, మీరు తిరిగి వెళ్ళండి హ్యాపీగా ఉండండి, మీ కలర్ ఆఫ్ హెయిర్ ఎలా ఉంటే చూడాలనుకుంటున్నాను, నేను ఒక గుడ్డిని కానీ నీ మొహాన్ని మళ్ళీ చూడాలనుకుంటున్నాను, నువ్వు ఎంత కైండ్గా ఉంటావు అనుకుంటున్నా అని చెప్పి చెప్తుంటే ఇంకా అలాగే అందరూ తిరిగి వెళ్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఆ టెక్నిక్ మొత్తం అక్కడ ఉండేసి చాలా ఎంబాసిడింగ్గా ఉంటే ఇంకా ఫిజిటోర్ ఏం చేస్తాను అక్కడ ఉన్ని పడుకోండి అని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఇది చాలా విచిత్రంగా ఉండే. ఇంకా అందరూ వెళ్తూ ఆ షిప్ దగ్గర కూర్చుంటాడు. అది జైన్ షిప్ అని మనకు తెలుస్తుంది. అది చాలా పెద్ద షిప్ అనేది. ఇంకా అది హజరుద్దీన్ షిప్ అని తెలుస్తుంది. అది చాలా మ్యాసివ్గా ఉంటుంది. స్ట్రా హ్యాట్ నా షిప్ ఇది చాలా పెద్దగా ఉంది కదా, ఇది నాకు చాలా వరకు జైన్ పైలట్ షిప్స్ ఇది ఒకప్పుడు ఊడిపోయిన కానీ మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం. ఇంకా మాస్టర్ భోగి ఇంకా లోకి లాగా అని చెప్పేసి అక్కడ ఉన్న చూసాం. మేము ఎల్బాఫ్కి వెళ్ళాలని పడుకుంటున్నాం. ఇంకా అలాగే మన దగ్గర ఫైటర్ సీట్ 52 ఉన్నాయని చెప్పి చెప్తుంటారు. ఇంకా దాంట్లో అయితే మేము కూడా మీతో జాయిన్ అనుకుంటున్నాం. మేము కూడా ఇప్పటికి ఏ ఫైట్లో ఓడిపోలేదు కానీ మేము పైరట్స్తో ఫైట్ చేయాలనుకుంటున్నాం. మేము కూడా పైరట్స్గా మాట్లాడుకుంటున్నాం. మీరు డిసైడ్ అయిపోయామని చెప్పి చెప్తూ అవును మేము కూడా అని చెప్పేసి మేము అందరం కలిసిపోయాం ఇంకా మేము బ్రదర్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా ఇతను నేను పిచ్చోడితో కలిసిపోయి నేను కూడా అని చెప్పేసి మనం చెప్తాను పిచ్చోడు ఎవరు రా క్యాప్టెన్ పిల్లలు రా అని చెప్పి అడుస్తూ ఉంటాడు. నీకన్నా ఎక్స్పీరియన్స్ నాకు చెల్లికుంది కాబట్టి నీకన్నా నేను చాలా పాపులర్ అని చెప్తే ఏం మాట్లాడుతున్నారా మీరు అని మన లూఫీ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇంక సరే అయితే ఇంకా మీ అందరూ డిస్క్రైబ్ అయిపోయి అని చెప్పేసి ఇంకా వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మన అయితే వైట్ హీరో కెప్టెన్ క్యావెండిష్ అని చెప్పేసి ఇంకా అలాగే కెప్టెన్ మన మీద దగ్గర అయితే బాటిల్ మేయ ఇంకోటి దగ్గర అయితే చాలా మెంబర్స్ అని చెప్పేసి మన సాయి దగ్గర 13 లీడర్ అని చెప్పేసి ఇంకా దాని దగ్గర 1000 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి ఇంకా నాట్ బ్యాడ్. ఇంకా దానైతే మన వాళ్ళ గురించి పేర్లన్నీ చెప్తుంటే మీకు కాంటే ఒకసారి పాస్ చేసుకుని చదువుకోండి, నాకు అది చేసేంత ఓపిక నాకు లేదు ఓకేనా. ఇంక మొన్న చూపిస్తుంది లియో ద లిటిల్ బుజ్ హీరోస్ అని చెప్పేసి ఇంక మన హజరుద్దీన్ ద జైంట్ పైరట్ అని చెప్పేసి ద కెప్టెన్ ఆఫ్ హజరుద్దీన్ అని చెప్పేసి ఇంక మన సమ్మర్ హీరోస్ తన దగ్గర 4300 మంది ఉన్నారని చెప్పేసి చూపిస్తుంటుంది. మొత్తం కలిపి 5600 మంది ఉన్నారు కాబట్టి మీరు అందరూ చాలా స్ట్రాంగ్ చెప్పి మేము ఇంకా 7 మెంబర్స్ మీకు మేము హెల్ప్ చేస్తామని చెప్పి చెప్తున్నాను స్ట్రా హ్యాట్ లూఫీ అని చెప్పి అని చెప్పేసి అక్కడ లూఫీ గడికి ఏముంది కదా ఏం మాట్లాడుతున్నాం మీరు అంట మేము స్ట్రా హ్యాట్ లూఫీలో అందరిలో ఉండాలని చెప్పి చెప్తా ఉంటాడు. ఏందిరా అని చెప్తుంటే ఇంకా స్ట్రా హ్యాట్ లూఫీలో అందరూ పట్టుకొని చెప్పి ట్రై చేస్తుంటాడు. అంటే స్టార్ని పట్టేసుకొని ఇంకొన్ని నిరికిచ్చా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే స్టార్ట్ కానీ పట్టేసుకుని అంటే స్టార్ట్ అంటే అటాక్ చేస్తాం కానీ ఇప్పుడు వీక్ అయిపోయి ఉంటాడు కాబట్టి స్టార్ట్ ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా రెడీ అవుతుంటారు. ఇంకోళ్ళు మన దశరాజు వైపు వస్తూ ఉంటారు. ఇంక మనమైతే వాళ్ళందరూ జ్యూస్ పెట్టుకుని అది దాన్ని తాగుతూ ఇంకా అందరూ
అది ఒక ప్రణామం తీసుకుంటూ ఉంటాడు. అంటే లూఫీతో పాటు ఉండాలని చెప్పేసి లూఫీ కూడా ఏం మాట్లాడుతున్నారా మీరు అంటే నేను అది చేయాల్సిన ఓపిక లేదు కదా అని చెప్పి చెప్తుంది. లేదు స్టార్ మీరు దాన్ని తీసుకోవాలని చెప్తూ ఉంటాడు. ఇలాంటి ఇన్సిడెంట్ ప్రకారం అందరూ చూస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది అందరం కలిసి మనం బ్యాటిల్ చేసాం మనం చాలా స్ట్రాంగ్ అని చెప్తూ ఉంటాడు. నాకు తెలుసు నాకు తెలుసు నేను తాగాలనుకోవట్లేదు నేను ఒకసారి నేను తాగాను మీరు జైన్ కెప్టెన్ అవ్వాలని నాకు అనుకోవట్లేదు అక్కడ మన సపోర్ట్ నేను చక్కలేదు అని చెప్తే మీరు కాబోయే పైర్ కింగ్ మీకు చాలా మెంబర్స్ ఉండాలి మీకు ఇది ఎనఫ్ అయి ఉండదు ఇంకా ఎక్కువ మంది మేము జాయిన్ చేసుకుంటాం అని చెప్పి చెప్తుంటే ఇది చాలా వర్క్ అవుతుంది చెప్పి మన జోడో గారి వెళ్ళి దాన్ని తాగేసి ఉంటాడు. జోడో సంపై మీరు దీన్ని తాగారా అని చెప్పి అరుస్తుంటే పర్వాలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాన్ని అయితే అందరూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా లూఫీ అయితే నువ్వు చాలా స్ట్రాంగ్ కాబట్టి మేము ఏదో ఒక హెల్ప్ అవుతాం మాకు ఎప్పుడు హెల్ప్ అయినా నువ్వు వస్తావు నీకు ఎప్పుడు హెల్ప్ అయినా నేను వస్తావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. మొన్న అయితే మేమందరం మీ వాళ్ళే కలిసి ఫైట్ చేస్తున్నాం నీకోసమే మనం కలిసి ఉన్నాం అని చెప్పి చెప్తుంటాడు. కూసప్ కూడా చెప్తుంటాడు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి సరే లూఫీ గారు అయితే నాకంతే ఏం లేదు నేను పైన కింగ్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను చాలా స్ట్రాంగ్ కావాలనుకుంటున్నాను ఇంకా జోడోగా అయితే అంటే తాగుతా ఉంటాడు. యూసప్ గారు అయితే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఫైనల్ ఇంకా అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఇరుక్కుపోతుందని చెప్పేసి మనం మాట్లాడుతుంటాడు. బట్టల మీద అయితే అసలు ఏం సార్ అని చెప్తుంటే సార్ ప్లీజ్ తాగండి సార్ అని చెప్పి చెప్తుంటే నాకు ఇదంతా తాగడానికి నాకు ఇష్టం లేదు నేను ఇంతమందికి నేను పవర్ఫుల్ కావాలని చెప్పి అనుకోవట్లేదు అందరం కలిసి నా కొడుకుని ఓడిచేసాం ఫ్యామిలీని మొత్తాన్ని కానీ మీకోసం నేను ఫ్రెండ్స్ గట్టి అనుకుంటున్నాను నాకు అండర్స్టాండింగ్ మీరు ఏం చెప్తున్నారు మీరు పైకింగ్ అనుకుంటున్నారు మీ సొంతగా ఇంపార్టెంట్లీ అప్పుడు ఎవరో ఒకరు మన మీద అటాక్ చేస్తుంటే అది నేవీస్ కాదు నేవీస్ వాళ్ళని మేము కట్టి పెట్టేసాం అది ఎవరో షూట్ చేస్తుంటే ఇంకా అందరూ షూట్ చేస్తుంటారు అంటే విజిట్ అండ్ కమాండర్స్ ఇంకా మన లూఫీ మీద అటాక్ చేసాను ట్రై చేస్తాను చెప్తుంటే నువ్వు మనకి లూఫీ కదా ఇంకా లూఫీ నేను పట్టుకోవాలని ట్రై చేసాం నీ దగ్గర 100 మిలియన్ పోటీస్ ఉంది ఈ షిప్ మీద కాబట్టి నేను పట్టుకోవడానికి ట్రై చేసాం నేను ఫైట్ చేసానికి వచ్చాను అంతే అప్పుడే మన లూఫీ గారు షిప్ మొత్తం ఫిజిటోర్ మొత్తం అది మొత్తం షేక్ అవుతా ఉంటుంది ఫిజిటోర్ మొత్తం ఎదురుగున్న షిప్పుల మీద మొత్తం వదులుతా ఉంటారు దాన్ని చూసి ఇంకా ఫిజిటోర్ కూడా వాళ్ళు మన లూఫీకి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఎత్తలాగా ఇంకా ఇదంతా నీ ఫేర్వాల్ లూఫీ అని చెప్పి చెప్తుంది ఇది ఫ్రీడమ్ లూఫీస్ అమ్మ మాకు ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటున్నాడు నాకు అర్థమవుతుంది లూఫీస్ అమ్మ తనకి ఇష్టం వచ్చిన కాకుండా తను చేయాలనుకుంటే ఏంటంటే బట్టల మీద ఏమైందని చెప్తే తాగకూడదు అని చెప్తే నాకు ఇప్పుడు అర్థమైంది నాకు అర్థమైంది లూఫీస్ అమ్మ మాకేం చేయాలనుకుంటున్నారు తను ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటున్నాను మా అందరికీ తన కోసం నీ రెస్పెక్ట్ కోసం మేము తాగపోతున్నాం మేము 7 బెటర్స్గా మాడిపోతున్నాం లూఫీస్ అమ్మాయి మీకోసం ఏదేమైనా చేస్తాం మేము మీ వెనక తిరుగుతాం మేము మీ సపోర్ట్నెట్గా ఉంటాం ఖచ్చితంగా మా ఏరుగురం మీకు పవర్ఫుల్ అవుతాం చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా చెప్తే ఏ కప్ ఆఫ్ చెప్తే మన జ్వరగా ఏం చేసి తాగుతూ ఉంటాడు ఇంకా దాన్ని చెప్తే సరే లూఫీ సంపాదించే రే వద్దురా రే మీరు తాగపోకని చెప్పేసి ఒక ఫార్మాలిటీ కాదు అని చెప్పి చెప్తుంటే ఇది బ్యాంకెట్ పెట్టేస్తూ ఉంటారు మన లూఫీ కోసం ఇంకా లూఫీకి అయితే ఫుడ్ చేసుకుని తాగుతారా ఇంకా లూఫీకి 5,600 మెంబర్స్ వచ్చేసారని చెప్పేసి ఇంకా నమ్మలేకపోతూ ఉంటాడు ఎందుకు ఇదని చెప్పేసి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తే లూఫీస్ అమ్మాయి మాకు ఏదో చెప్పండి రే రే ఏం చేస్తున్నారా అని చెప్పింది మళ్ళీ లూజర్ అయితే దాన్ని మొత్తం తాగేసి ఎంత అయిపోయింది అని చెప్పేసి ఇదని చాలా బాగుంది అనిపిస్తుంది అరే నాకు వద్దురా నాకు ఇదేం వద్దని చెప్తే స్వేర్ లూఫీ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి నేను దీన్ని తాగలేదని చెప్తే నీకేం ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కలేదు మేము ఫార్మల్గా మేము మార్చేసుకున్నాం నువ్వే మళ్ళీ అని చెప్పి చెప్తుంటే ఇంకా లూఫీ కదా ఫుడ్ చేసి వెంటనే దూకుంటే వెళ్ళిపోతున్నారు నువ్వు ఎందుకు ఆడుస్తున్నావు ఆపలేనా అని చెప్తే లేదు నువ్వు ఆపలేకపోతాను చెప్పి ఇంక మళ్ళీ ఇంకా మనకి ఏమైనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు వాళ్ళు పవర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ అది ఎలా ఉంటే మా ఎల్లో కలర్ వెళ్ళిపోతాం ఇంకా సెట్ ద సేల్ మన టర్నర్ నుంచి వెళ్ళిపోతుంది చెప్తే మీకు ఏం ఆర్డర్ చేయలేదురా నేను అని పరుస్తుంటాను మళ్ళీ లూఫీ గడ్ అయితే ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటారు అంటే గురుకుంటా ఇంకా స్టాహెడ్ లూఫీ గడ్ అయితే ఇంకా టార్గెట్ ఎవరు లేదని చెప్పేసి ఇంకా స్ట్రైట్ లూఫీని పడుకొని చెప్పి ట్రై చేస్తుంటాడు ఇంకా ఫిజిటోర్ అయితే ఏం చేయలేకపోయాడు అని చెప్పేసి తను ఎటువంటి పవర్స్ యూస్ చేయలేకపోయాడు ఉంటాడు చాలా లాట్గా యూజ్ చేస్తాం కానీ ఓవర్ మొత్తం మెస్ అయిపోయి ఉంటుంది ఇంకా దాని అయితే లూఫీ కడితే సరే అయితే గైస్ అందరూ తాగడం అయింది మన ఫ్యామిలీని ఓడిచేసాం కాబట్టి అదే మంకి అది మనం ఓడిచేసాం అని చెప్పేసి మన డొంకి ఫీలింగ్ కొని ఇంకా అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటాడు ఇంకా లూఫీ గడ్ అయితే తాగేసి ఇంకా ఎంజాయ్ చేసి అని చెప్పేసి థ్యాంక్ యూ జోరో నీ వల్ల ఏదో జరిగింది చెప్పి నో ప్రాబ్లం అని చెప్పి జోరో చంపి అని చెప్పేసి ఇంకా లూఫీ చంపి అని చెప్పి హనీ అని చెప్పేసి ఇంకా అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటాడు లూఫీ గడ్ అయితే మీట్ దొరికింది కదా తింటుంటాడు ఐమ్ గ్లాడ్ లూసీకి బాగానే ఉన్నాడు నేను మళ్ళీ చూడాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంటాడు మీకు కూడా కదా అని చెప్తే అవును అని చెప్పేసి ఇంకా అలాగే చాలా వామ్గా అని చెప్పి చెప్తూ ఉంటాడు తను చిన్నప్పుడు లేదంట ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది తను ఏడుస్తుంటుంది ఇంకా తను ఇంకేందో చాలా ఏడుస్తుంది అందరు తాగుతూ ఉంటాడు ఏదంటే నో టైమ్స్ మన జోరు అయితే ఎక్కువ తాగుతుంటాడు ఇంకా లిల్లీ పుచ్చందరు మన ఊసాప్ ఇంకా మన ఫ్రెండ్స్ చుట్టే ఉంటాడు ఇంకా మన నిగరాపిన్ కూడా మాట్లాడుతుంటుంది ఇంకా మన బిగ్ బ్రదర్స్గా చెప్పేసి ఇంకా అందరూ అనుకుంటూ ఉంటాడు ఇంకా లూఫీ కడితే తినండి తాగాని అని చెప్పేసి మనవాడు తాగుతూ అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకా మన ఫ్రాంకీ గురించి తెలిసినట్టు కదా తను సూపర్ ఫోర్స్ మెయింట్ చేస్తుంటాడు మన దగ్గరికి వెళ్ళిపోయి చూస్తున్నాడు డెస్టోస్ మొత్తం దూరం అయిపోతాం కదా నేను ఎట్టలో కాంకర్ చేసేసాం నాకు తెలిసి కదా నోడి చేసాం అని చెప్పి చెప్తుంటే డొంకి ఫీలింగ్ అని చెప్తుంటే నాకు అక్కలేదని చెప్పి డెస్టోస్ వైపు చూపిస్తుంటే ప్లేస్లో సిపిజీలో లేదా ఎదుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది అది ఇక్కడ లేదు అది ఎక్కడికి పోయినా మాకు అర్థం కావట్లేదు కానీ అది ఎక్కడున్నా మాకు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు స్టార్ లూఫీ అంటే చేసిందని చెప్పేసి ఇంకా నేవీ అయితే ఈ సిపిజీలో అని చెప్పి మనకు తెలుస్తుంది అసలు ఎవల్యూషన్ ఆర్మీ ఇక్కడ ఎందుకున్నా తెలియదు వచ్చింది దానికోసం అనుకుంటా అసలు అన్న ఇంకోండా అని చెప్పేసి ఇంకా మాట్లాడుతున్నాడు అంటే సరే ఇంక తిరిగి వచ్చి వెళ్ళిపోతాం అని చెప్పేసి సరే వచ్చేస్తాను చెప్పేసి ఇంకా జోరో అదే మన లూఫీలు ఎక్కడికి వెళ్తారు జోరో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదంతా మన పాప అయితే డ్యాన్స్ చేస్తూ తన కొత్త కింగ్ కోసం అందరూ వెల్కమ్ చేస్తూ అలా ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా మీ కొత్త రాజు అయితే వచ్చేసాడు మీ రాజు రిటర్న్ వచ్చేసారని చెప్పేసి అదే మన
మన పాప ప్రిన్సెస్ కూడా ఇన్సల్ట్ చేస్తుంది, నా డాటర్ అని చెప్పేసి, మా షెడ్లీ అని చెప్పేసి చెప్తుంది, చాలా క్యూట్గా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా మన లియో కూడా చాలా ఫేమస్ అయిపోయి ఉంటాడు ఇక్కడ. లియో చేసిన పెట్టే పనులు ఇంకా అందరూ చూస్తూ ఉంటాడు. సరే అయితే నన్ను వదిలే, నేను చూసుకుంటా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగా వాళ్ళు కమాండింగ్ సూన్లు అయిపోతూ ఉంటాడు. ఇంకా దాంట్లో మన బయట కూడా ఒక ప్రిన్సెస్గా మార్చేసి ఉంటాడు. మన పల్లెని అయితే రేపుగా మధ్య నుంచి వస్తాను చెప్పి, ఇంకా మన క్రికెటర్స్ కూడా వస్తానని చెప్పేసి అఫ్కోర్స్ తను కూడా వస్తుంటే మేము మన హోల్ ఫ్యామిలీ కలగబోతుంది, మూడు చాలా సంవత్సరాలు అవుతాయని చెప్పేసి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మన పాప అయితే ఇద్దరు ప్రిన్సెస్ అయితే అద్దరు కూర్చొని వాళ్ళు తిరుగుతున్నాడు. తను మనం లిల్లీ పుచ్చి అయితే ఉంటాడు. ఇంక మన లూఫీ వాళ్ళు షాడో పెట్టేసి ఉంటాడు. ఇవన్నీ ప్రజలు ఈ ప్లేస్కి రావాలనుకుంటే ఈ స్టాచ్యూస్ చూసి రావాలని చెప్పేసి మన జోడోల్యాంగ్ కూడా, అదే మన ఊసప్ కూడా ఇంకా దాని అయితే మన నేవీ హెడ్ క్వార్టర్స్ చూపిస్తుంటాడు. నేవీ హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంటాడు. ఫీల్డ్ అడ్మిరల్ కూడా అక్కడికి వెళ్తుంటాడు డెస్ట్రోజా నుంచి. ఇంకా స్టేట్కి వెళ్తూ మన స్టాట్ చేసిన వల్ల తన సపోర్ట్ నేను చాలా పెట్టలేపాడు, మేము చూసాము కానీ మనం కట్టుకోలేకపోయాము, తన ఫేస్ చూడలేకపోతుంది. సరే అయితే నేను తన ఫేస్ చూడాల్సింది, తను సేవ్ చేశాను. హానెస్ట్లీ ఫుజిటరా ఇదంతా నీ వల్ల జరిగింది, ఒక ఈడియట్ అని చెప్పి మాట్లాడుతుంది. తను లాస్ట్ మినిట్లో తను కాపాడడం వల్ల స్టార్ లూఫీ బతుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లేకపోతే స్టార్ లూఫీ కూడా నాటబట్టి పక్కన ఉండేవాడు. తను ఒక మాస్టర్, ఈ ప్రపంచం మాస్టర్. ఇప్పుడు స్టార్ లూఫీ ఎలా మాడాలి నేను చూడాలనుకుంటున్నాను, తను ఏం చేయబోతున్నాను నేను చూడాలనుకుంటున్నాను. నాకు తెలిసిన వరకు తను ఏం చేయలేడు, తన అవుట్కమ్ నాకు తెలిసిన వరకు తను ఊడిపోతాడు, అదే నా బాధ తెలుసు. నేను దాని గురించి నమ్ముతున్నాను. ఎందుకంటే స్టార్ లూఫీ నేను అనుకున్నంత స్ట్రాంగ్ అయితే కాదు, తన లక్ మీద నా మీద గెలిచేశాడు. తనకు ఈ ప్రపంచంలో పైరట్స్ అనేవి మొత్తం విజిట్ అయిన వాళ్ళు ఆన్సర్జీ నాకు ఏదో ఫుడ్ కావాలి, నాకు సప్లిమెంట్స్ కావాలి, తెలిసి విషయమే కదా. ఈ సీజ్ ఒకటి చాలా భయంకరమైనది. సీజ్లో చాలా వరకు 4 ఎంపరర్స్ ఉన్నారు. ఇంకా అలాగే మనకి 7 వార్లార్డ్స్ ఉన్నారు. ఇంకా ఫస్ట్ జనరేషన్ ఆఫ్ పైరట్స్ ఉన్నారు. ఇంకా నేవీ అడ్మిరల్స్, ఇంకా నేవీ, ఇంకా రెవల్యూషన్ ఆర్మీ కూడా ఉంది. ఇంతమంది ఉన్నప్పుడు ఎలా గెలుస్తారు? అయినా డి అనేది హైడింగ్ ఫ్యామిలీ అనేది అది చాలా చాలా ఆ పేరు కానీ బయటకు వచ్చిందంటే ఈ ప్రపంచాన్ని అల్లకొల్లాలైపోతుంది. అలా తను చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక ఇది వన్ సైడ్ మాత్రమే, నీకు తెలియదా అని చెప్తూ ఇంకా అందరూ తను ఫైట్ చేస్తూ హోలీ కింగ్డంలోకి వచ్చి చెప్పు మరీజోకి అక్కడ సెలిస్టా ట్యాంక్స్ మొత్తాన్ని కొట్టడానికి ఒకరు వస్తుందని చెప్పేసి 25 ఏళ్ళ క్రితం గోలీ రాజర్ తన ప్రపంచం మొత్తం తిరిగాడు. ఇంకా తన రైవలైన మన ఓల్డ్ మ్యాన్ మొత్తం చేశాను చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ అతను ఎవరు ఇప్పుడు ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయలేపాడు. టోటల్లీ అదొక ఎంటీ ప్లేస్ కాబట్టి ఎవరు చేస్తాను నేను చూడాలనుకుంటున్నాను. ఇదంతా మొదలైంది. ద గ్రేట్ వార్ హ్యాస్ బీన్ స్టార్ట్ రైట్ నౌ, ద హిస్టరీ పైరట్స్ ఆఫ్ ది స్టార్ట్. ఇంకా అసలైన యుద్ధం వచ్చినప్పుడు అప్పుడే మనకి ఆ షిప్ మీద తగులుంటుంది. ఇప్పుడు నింపుల్ డౌన్కి తీసుకుపోతున్నావా? సరే అయితే పోనీ నింపుల్ డౌన్లో ఇంకా సారీ నాకు మాట్లాడుతున్నాను, నాకు న్యూస్ పేపర్ రోజు ఇవ్వాలి, వాళ్ళ నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటాను, లేకపోతే నాకు ఇంట్రెస్టింగ్గా ఉండదు అని చెప్తుంటాడు. ఇంకా నేవీ హెడ్ క్వార్టర్స్ ఎవరో కనిపెట్టి చూస్తుంటే మనకు తెలుస్తుంటుంది. అంటే ఎవరో నేవీ హెడ్ క్వార్టర్స్ మీద కన్నేసి అని చెప్పి మనకు అర్థం ఉంది. ఇంకోళ్ళ దగ్గర ఏదో ట్రాన్స్పోర్ట్ చేస్తా అని చెప్పేసి అదేందో కాస్త తెసానుకుంటూ ఉంటాడు. అది మన జాక్కి చెప్తూ ఉంటాడు. జాక్ ద క్యాప్టెన్ జాక్ అని చెప్పేసి మనం తిరిగి వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడుతున్నారు, తిరిగి వెళ్ళిపోతాం ఏంది, అక్కడ వాళ్ళ టైంని ఫైట్ చేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసి మన బట్టల మీద అయితే చూపిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఏమైతే పైరట్స్ అయిపోయాము, ఇంకైతే మనం లూఫీతో ఉన్నాం అని చెప్పేసి లూఫీ దెబ్బలు క్రియేట్ చేస్తుంది. ఏదో రచ్చ లూఫీలాగే ఉంది, నీ లాగలేరా అని చెప్పి చెప్తుంటే అవును మేము లూఫీ ఫ్రెండ్స్ చెప్తుంటే మీరు నోటీస్ చేసిన చాలా హ్యాపీగా ఉంది ఊసప్ సమా అని చెప్పేసి తను చెప్తుంటాడు. ఇదిగో మీకు షిప్ ఉంది కదా, అదే మన గోయిన్ మ్యారీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని చెప్పి చెప్తుంటాడు. గోయిన్ మ్యారీ చాలా తర్వాత ఇంకా గోయిన్ మ్యారీ ఇన్స్పిరేషన్ తీసుకున్నాను ఇది చూడని చెప్తుంటే అక్కడ ఉంది అచ్చం చేపలాగా ఉంది కదా, అది చేపల హోమ్ లాగా ఉంది కదా అని చెప్తుంటే అవును చేపలాగా ఉంది, ఇది ఆరెంజ్ రీజన్, ఇది నామీ సంపై కోసం, నామీ సోమ కోసం, ఇంకా అలాగే వేమిని కోసం చెప్పి దీనికి ఈ ఆర్కిటెక్చర్ ఎవరు చాలా బాగా చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దాంట్లో అయితే అందరూ చాలా లవ్లీగా ఉందని చెప్తూ ఉంటాడు. ఇంకా దానైతే ఫ్రాంకీస్ అమ్మ వెరీ థ్యాంక్ యూ మచ్ అని చెప్తే అసలు ఇది ఏంద్రా ఎలా చేశారా అని చెప్పి మాట్లాడితే చాలా విచిత్రంగా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా ఇదేంటంటే వీవీ ఖర్చు అని చెప్పేసి ఇది మా గ్రేట్ లూఫీ గారిది అని చెప్పి చెప్తూ ఇంకా లూఫీ గారి కోసం ఇదంతా పెట్టని చెప్పి ఇదంతా లూఫీ షిప్ లాంటిది అని చెప్పి చెప్తూ లూఫీ కోసం చేసి పెట్టుంటాడు. ఇలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా లూఫీ మనకి ఇచ్చుంటారు కదా, ఇంక మన సాబాకి ఇచ్చిన పైప్ ఆఫ్ సీట్ అనేది మన లూఫీ కూడా అందరికి ఒక్కొక్కరుగా పంచి ఉంటారు. ఇంక మన బెల్మేకి కూడా ఇచ్చుంటారు ఒకటి, నేను కమాండర్ అవును కానీ ఖచ్చితంగా ఫాలో అవుతా అని చెప్పేసి అలాగా వాళ్ళ ఆ 7 మెంబర్స్ కూడా తీసుకుని ఉంటాడు స్టార్ లూఫీ కోసం. సీయూ గాయస్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా లేదైతే మన స్ట్రైట్గా జియో వెళ్ళిపోవాలని చెప్పేసి హరి అప్ తొందరకి వెళ్ళిపోతా అని చెప్పేసి ఏం మాట్లాడుతాను వెళ్దామని చెప్తుంటే సరే అయితే నాకు వదిలేదు అదంట ఇంకా అదండి ఫుల్ ఫీల్డ్లో జియో వెళ్ళాలని అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా తనైతే ఎనివేస్ సాంజీ కూడా అక్కడే ఉంటాడు, సేఫ్గా ఉండాలనుకుంటున్నా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా మన నావిగేటర్ నామీ తను లేదు కదా అంటే హెలో విజ్జుడు ఒకసారి చెప్తుంది బౌండరీస్ ఇక్కడ వచ్చి అని చెప్తుంది. బౌండరీసా నా విషయం నాకు వదిలింది, నాకు తెలిసే విషయం మీరు ఇంకా నోటీస్ చేసి కదా ఇచ్చారు పదండి మీకు చూపిస్తా అని చెప్పి తను చెప్తుంటాడు. అదే నీకు 5 మిలియన్ బౌండరీస్ అని చెప్పేసి కదా నాకు అనవసరం, అది పెరిగితే తగ్గితే నాకు అనవసరం అని చెప్పి మనం చెప్తుంటారు. ఇంకా చూసి ఈ బౌండరీస్ చాలా ఎక్కువ నుంచి మీ ఫేమ్ అక్కడ మీ ఆటోగ్రఫీ కొన్ని ఇప్పుడు ఇచ్చింది అని చెప్పి ఇవి చూపిస్తూ ఉంటాడు. ఇంకా అలాగే స్టార్ లూఫీ తనకి 500 మిలియన్ బేరీస్ వచ్చాయని చెప్పేసి ఇంక మన చోట అయితే 32, మన నికో అయితే 130, ఇంకా దాని అయితే మన ఫ్రాంకీకి అయితే 94 బేరీస్, ఇంక మన
ఫ్రాంక్ అది లూసప్కి అయితే 240 బేరీస్. దాన్ని చూసి నీకు ఎట్లా అయిపోయి నా ఫ్రెండ్స్ నన్ను చంపాలనుకుంటున్నావు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారా అని చెప్పేసి మనం అడుస్తుంటాడు. 100 మిలియన్ సర్టిఫికేట్ కదా నీకు, నాకు అర్థం కావట్లేదు ఏంటంటే అంటే మన సంజీకి ఓన్లీ లైఫ్ ఇంకా అలాగే 177 బేరీస్. సంజీ చాలా ఫేమస్ అయిపోతుంది, తన ఫోటో కూడా చాలా బాగుంది అనుకుంటే. ఇంకా నా మీకైతే 66, మన చెప్పకైతే 100, క్యాండీ ఈట్ లవర్ ఇంకా దాని చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఇంకా మృగ్ అయితే 80 బేరీస్ ఉంటాయి. ఇంకా దాన్ని చూసి స్టాట్లో పైల్స్కి ఇవే ఎక్కువ ఉంటాయి. ఇంకా అలాగే 30 మిలియన్ బేస్ వరకు 50 మిలియన్ బేస్ వరకు ఒక్కొక్కరికి ఇంక్రీజ్ అయ్యని చెప్పి తను చెప్తుంటుంది. కానీ సంజీకి అయితే ఓన్లీ ఒకే ఒక టెస్ట్ ఉంది, అది ఓల్డ్ టెక్స్ట్, అది ఓన్లీ అలైవ్ అని ఉంది. అది మాకు అర్థం కావట్లేదు అని చెప్తుంటే ఏమో నాకు తెలియదు వదిలేంది అయినా మనకి ఇప్పుడు దేనికి సంజయ్ గడి హార్డ్ అనేది పెరిగినట్టుంది, అందుకోసం ఏదో అమ్మని గెలిచినట్టున్నాడు అని చెప్పి చెప్తుంటాడు. కృష్ణుడిని మన డ్రాప్ సైడ్లో జోకర్ పడిపోయాడు, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది దాని గురించి మనం చూడాలి. స్టార్ లఫీ నెక్స్ట్ నువ్వే అని చెప్పి ఏదో చూపిస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది గైస్. నాకు తెలుసు 58 or 54 మినిట్స్ 1 అవర్ దగ్గరికి వచ్చింది. నాకు తెలుసు నేను వన్ పీస్ చాలా తక్కువ సేపు పెడుతున్నాను, బట్ నేను టెస్ట్ ఆర్క్ని ఇప్పటికి నేను కంప్లీట్ చేసేసాను. ఇంకా ఎక్కువసేపు చేసాను ఓపిక నాకు లేదు. ఓకేనా గైస్, బాయ్ బాయ్, సీ యూ టుమారో. నేను మళ్ళీ కలుస్తాను. ఎప్పుడైనా వస్తే మన వన్ పీస్ గురించి కానీ లుకిజం గురించి మాట్లాడుకున్నాం. లుకిజం వీడియో కూడా తొందరగానే వస్తుంది. ఓకేనా, బాయ్ బాయ్.